4 అటెంప్ట్‌లో మాత్రం నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ఒక 3 సార్లు ఇంటర్వ్యూకెళ్ళాను. ఒక 4 మార్కులతోని నా లాస్ట్ అటెంప్ట్‌లో సర్వీస్ మిస్ అయింది. ఎందుకు దగ్గర దాకా వచ్చిపోయింది, ఒక భయంకరమైన డిప్రెషన్‌లో వెళ్ళాను సార్. అర్థమైంది ఏంటంటే నేను 2 పడవల మీద కాళ్ళు పెట్టాను. ఒకటి కెనరా బ్యాంక్ మేనేజర్ పోస్ట్లో పనిచేస్తూ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఆ రోజు నేను అనుకున్నాను కదా, సో నేను అప్పటిదప్పుడు డిసైడ్ అయిపోయి కెనరా బ్యాంక్ రిజైన్ చేసేసి నేను క్లాసెస్ చెప్పాలి, నేను ఒక మెంటర్ లాగా ఉండాలి, నాకు ఏదైతే రాలేదో నా పిల్లలకి రావాలి అని చెప్పేసి అలా చేస్తుంది. ఇప్పుడు ఒక 104 ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులు అయితే నేను ప్రొడ్యూస్ చేశాను ఇప్పటివరకు విష్ణు ఐఏఎస్ అకాడమీ తరఫున. మీకు జరిగిన ఇంటర్వ్యూలలో ఏదన్నా ఆశ్చర్యకరమైన విషయాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? చైర్మన్ సార్ నన్ను క్వశ్చన్ అడిగాడు. ఓకే. నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను కాలుతో ఇలా తగిలిచ్చాడు అనమాట. కాలుతో తగిలిచ్చేసరికి నాకు ఫోకస్ పోతుంది కదా, ఆల్రెడీ కొంచెం భయంతో ఉంటాం మనం. ఫోకస్ పోయేసరికి నేను ఇలా చూసారు, సార్ క్వశ్చన్ అడిగేశారు నన్ను. క్వశ్చన్ అడగగానే సార్ కెన్ యూ ప్లీజ్ రిపీట్ అని అన్నాను. అంటే వాళ్ళు ఆ మూమెంట్లో మన యొక్క స్టెబిలిటీ ఆఫ్ మైండ్ మనం ఎంత ఖచ్చితంగా ఉన్నామో చెక్ చేస్తారనమాట మనం. ఇప్పటివరకు మీ ఐఏఎస్ అకాడమీ త్రూ ఏమేమి అచీవ్మెంట్స్ సాధించారు? ఉమాహారతి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 అండి 2022. ఓవరాల్గా 104 ర్యాంక్స్ వచ్చాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఉమాహారతి వాళ్ళ ఫాదర్ పోలీసు, ఉమాహారతి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. కూతుర్ని చూసి తండ్రి సెల్యూట్ కొట్టాడు అనమాట అఫీషియల్లీ. ఐఏఎస్లు అవ్వగానే సో పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది. సో చాలామంది కొన్ని కోట్లు కట్నాలు అడుగుతున్నారంట, నిజమేనా ఇది? కొందరైతే నేను చూశాను కూడా, అశోక్ నగర్, గాంధీనగర్లో ఉంటారు, ఆ 100 కోట్ల కోసం చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ అయిన తర్వాత న్యాయంగా, నిజాయితీగా, అన్కరప్టెడ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మీరు ఒక ఐఏఎస్ అకాడమీ రన్ చేస్తున్నారు కాబట్టి నిజంగా కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ వస్తుందంటారా? కోచింగ్ తీసుకోవాలంటారా? చాలా మంచి ప్రశ్న అండి. నన్ను అడిగితే కోచింగ్ తీసుకోకుండా కూడా ర్యాంక్ వస్తుంది. ఓకే. కానీ సో ఏం చదువు రాని, ఏం రాని, సో మనం చూసుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎంత ట్రోల్ అవుతున్నారో మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి వాళ్ళ కిందన వీళ్ళు ఉండేది, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. మినిస్టర్ అసలుకి ఏమీ లౌకికం లేనటువంటి మినిస్టర్ చెప్పినట్టు వినాలా? ఇందులో ఖచ్చితంగా మార్పు రావాలి. అంటే వీళ్ళు ఏం చేయలేరా? ఐఏఎస్ ఐపీఎస్లు ఏం చేయలేరా? ఏం చేయలేరు. సిస్టమ్ అలా ఉంది. సో ఆడిపించినట్టు ఆడాలి. ఓకే. ఆట బొమ్మలే కాదు మరి ఇదంతా విని ఐఏఎస్లు ఐపీఎస్లు అనుకునే వాళ్ళు ఏమవ్వాలి? ఇదే వాస్తవం. అయితే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎన్ని లక్షలు ఉండాలి? చాలా మంచి ప్రశ్న ఇది. సో అంటే ఫ్యాకల్టీ అయిపోయి డబ్బులు బాగానే సంపాదిస్తున్నారా? మరి కమర్షియల్ ఎలిమెంట్ ఉంది కానీ తక్కువ ఉంది. తెలుగు వాళ్ళ యొక్క నంబరు సివిల్ సర్వీసెస్లో చాలా తక్కువగా ఉంది. సో ఇది కూడా నాకు ఒక అంబిషన్ అనమాట. మన ఐఏఎస్ ఐపీఎస్లో మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక 200 ర్యాంక్స్ ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి ఆ బ్యూరోక్రసీలోకి ఎంటర్ అయ్యి ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్లో కూడా ముందుండి ఖచ్చితంగా వాళ్ళ యొక్క నంబర్, మన తెలుగు వాళ్ళ యొక్క నంబర్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా మన 2 రాష్ట్రాలకు మాత్రం మంచి రోజులు వస్తాయని చెప్పాలి. ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సివిల్స్ ప్రిపేర్ అయ్యి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. అంటే కొన్ని సంవత్సరాలు దానిపైన వాళ్ళు టైం కేటాయించి సాధించలేకపోతున్నారు. అసలు ఎందుకు సాధించలేకపోతున్నారు? ఈ విషయాలపైన మనతో పాటు మాట్లాడడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ విష్ణువర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో సివిల్స్ అంటేనే చాలామంది అంటే ఐఏఎస్ అయిపోతాం, ఐపీఎస్ అయిపోతాం అని చెప్పేసి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అవుతున్నారు. కానీ వాళ్ళకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. అంటే ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా అని చెప్పేసి అది అట్లా కలగా మిగిలిపోయి చాలామంది డిప్రెషన్కి లోన్ అయిపోయి అది అవుతున్నారు. అంటే మీరు కూడా సివిల్స్ యాస్పిరెంటే. సో మీరు అసలు సివిల్స్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకున్నారో, అసలు ఏం జరిగింది, మీ స్టోరీ చెప్పండి ఫస్ట్.
నా పేరు పొగాకుల విష్ణువర్ధన్ అండి. ఓకే. మా సొంత ఊరు స్టేషన్ గన్పూర్ మండల్ శ్రీపతిపల్లి అనే ఊరు. ఇంతకుముందు వరంగల్ డిస్టిక్, ఇప్పుడు జనగాం డిస్టిక్ అన్నమాట, తెలంగాణ రాష్ట్రము. నేను శ్రీపతిపల్లి అనే గ్రామం నుంచి వచ్చాను. అప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం ఆ ఊరు నక్సల్ ప్రభావిత ప్రాంతం అన్నమాట. అంటే ఏదైనా బస్సు ఊర్లోకి వస్తే ఆ బస్సు మళ్ళీ వెనక్కి వస్తుందా రాదా అన్న డౌట్ ఉండే అనమాట. అంటే అప్పుడు నక్సలైట్లు ఆ బస్సుని కాల్చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో అంత అంటే అంత భయాందోళనల మధ్యలో మేము ప్రజలం ఉండేవాళ్ళం అక్కడ ఊర్లో, గ్రామస్తులము. సో అలాంటి పరిస్థితిలో నేను నా స్కూలింగ్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కొంచెం వెర్నాకులర్ లాంగ్వేజ్లో స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ మంచిర్యాల అనే ఊరులోకి వెళ్ళి మేము స్కూలింగ్ చేశాను. తర్వాత మళ్ళీ వరంగల్ అనే ఊరికి మళ్ళీ వచ్చి మేము 10th క్లాస్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వలస కార్మికులు మా నాన్న వాళ్ళు. అంటే ఈ అప్పట్లో వ్యవసాయం పండేది కాదు, ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీ లేకుండే, వాటర్ ఫెసిలిటీస్ లేకుండే, ఊర్లో ఉన్నా కూడా ఎలాంటి ఇన్కమ్ వచ్చేది కాదు. అలా బతుకు తెరువు కోసం అని చెప్పేసి మంచిర్యాలకి, ఆసిఫాబాద్కి, ఆదిలాబాద్కి, మా హన్మకొండకి ఇలా వచ్చి హన్మకొండలో కూడా చదువుకున్నాను. సో చదువుకున్న తరుణంలో నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ చదివాను. చదువుతున్న తరుణంలో నేను ఒకసారి ఒక సందర్భంలో ఏం చూశాను అని అంటే, ఒక చనిపోయిన ఆవిడ కింద పడి ఉందన్నమాట. ముసలి ఆవిడ చనిపోయి కింద పడి ఉంది. అసలు ఎవరేమైనా ముట్టుకోవట్లేదు, ఎవరేం చేయట్లేదు. అసలుకి నాకు డౌట్ వచ్చింది, ఇలా పడి ఉంటే ఎట్లా, అది కనీసం ట్రీట్మెంట్ అని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కదా, ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల చచ్చిపోయిందని చెప్పేసి ఎవరైనా కనీసం తీసుకెళ్ళి గ్రేవీ యార్డ్కి, శ్మశాన వాటిక కన్నా తీసుకుపోయి వదిలేస్తే బాగుండు కదని చెప్పేసి ఒక ఆలోచన ఉండే. అప్పుడు నేను పక్కన ఒకటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళని అడిగితే, మాకు సంబంధం లేదని అన్నారు అనమాట. అప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ శాలిని మిశ్రా అని ఉండే. ఆ శాలిని మిశ్రా అనే మేడం తను సొంతంగా ఆ ఇన్ఫర్మేషన్ తనకు ఎలా తెలిసిందో తెలియదు, బట్ ఆమె స్థలానికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళని చాలా సీరియస్గా వాళ్ళని తిట్టేసి ఆమె దగ్గరుండి ఆ శవాన్ని శ్మశాన వాటికి తీసుకోవడానికి ఆమె హెల్ప్ చేసింది. ఆ రోజు నాకు అనిపించింది, అలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలా యాక్టివ్గా ఉంటూ కింద ఉన్నటువంటి టీంలో కూడా మంచిగా పనిచేపించేటట్టు కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఐఏఎస్కి మాత్రం చాలా సుదీర్ఘమైనటువంటి పవర్స్ ఉంటాయని చెప్పేసి ఆ రోజు ఆ శాలిని మిశ్రా మేడం చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట. అప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుదామని చెప్పేసి ముందుకు వచ్చాను. ఆ తరుణంలో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో నాది ఒకటి వెర్నాకులర్ తెలుగు మీడియం అవ్వడం స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అవ్వడం, తెలుగు చాలా కష్టం అవ్వడం, అయినప్పటికీ కూడా బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంఏ ఇన్ ఆంథ్రోపాలజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేస్తూ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేశాను. అప్పట్లో 4 అటెంప్ట్లు ఉండే, ఇప్పుడు 6 అటెంప్ట్లు అయ్యాయి అన్నమాట. ఈ 4 అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పుడు 4 ఉండే. ఓకే. అప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే 4 అటెంప్ట్స్ ఉండే, మళ్ళీ కేటగిరీస్ వైజ్ నంబర్స్ పెరుగుతూ ఉండే. సో ఆ 4 అటెంప్ట్లో మాత్రం నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ఒక 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఒక 4 మార్కులతో నా లాస్ట్ అటెంప్ట్లో సర్వీస్ మిస్ అయింది. ఆ రోజు నేను అనుకున్నాను, అంటే ఎందుకు దగ్గర దాకా వచ్చింది, ఒక భయంకరమైన డిప్రెషన్లో వెళ్ళాను సార్. అదే టైంలో నేను కెనరా బ్యాంక్ మేనేజర్లా కూడా పనిచేస్తున్నాను అనమాట. నా ఎకనామికల్ దృష్ట్యా నేను పనిచేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఐబీబీఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఆ పరీక్ష రాస్తూ నేను పరీక్ష రాసి కెనరా బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ లాగా జాయిన్ అయ్యి అందులో 2013 నుంచి 2017 వరకు పనిచేసి తరుణంలో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుండేను అనమాట. నా లాస్ట్ అటెంప్ట్లో నాకు ర్యాంక్ రాకపోవడం వల్ల అప్పుడు నేను మల్కాజిగిరి బ్రాంచ్లో పనిచేసి దాని పక్కనే మల్కాజిగిరి రైల్వే స్టేషన్, లోకల్ రైల్వే స్టేషన్ 5 o'clock 4 o'clock రిజల్ట్ వచ్చింది. లాస్ట్ అటెంప్ట్, ఎందుకంటే ఇంకా అవకాశాలు లేవు, రాద్దామన్న అవకాశాలు లేవు. నేను రిజల్ట్ చూసుకున్నాను, రిజల్ట్ రాలేదు, అటెంప్ట్స్ అయిపోయాయి, 3 ఇంటర్వ్యూలు అయిపోయాయి. ఒక్కసారిగా నేను అసిస్టెంట్ మేనేజర్ క్యాబిన్లో కూర్చున్నా, నేను ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాను. నా స్టాఫ్ అందరూ మొత్తం అంతా క్లోజ్ చేసుకొని నా దగ్గరకు వచ్చి ఏమైంది అనేసరికి నాకు అటెంప్ట్స్ అయిపోయాయి. ఎందుకంటే రాకపోయినా పర్లేదు, ఇంకో అవకాశం ఉంది అని అంటే వేరు, అసలు అవకాశం లేకుండా పోయింది, నాకు అటెంప్ట్స్ అయిపోయాయని చెప్పేసి ఒక్కసారి కుప్పకూలిపోయాను అనమాట. మళ్ళీ వాళ్ళే పాపం స్టాఫ్ వాళ్ళందరూ, ఒక మేడం ఉంది సీనియర్ మేడం, అనసూయ మేడం అని, ఆ మేడం దగ్గరుండి నన్ను ఊకోబేటా అని చెప్పేసి నన్ను ఓదార్చి 5:30కి వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోయే ధైర్యం లేకుండా, అంటే నేను ఓడిపోయాను అన్న ఫీలింగ్ వచ్చింది. అటెంప్ట్స్ అయిపోయాయి, అవకాశాలు లేదు. ఆ మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో 6ంటికి కూర్చుంటే 11 దాకా కూడా నాకు తెలియలేదు. ఊరికే చూసుకుంటూ కూర్చుండిపోయాను అనమాట. అలా అనుకున్నప్పుడు మళ్ళీ నాకు అర్థమైంది ఏంటంటే, నేను 2 పడవల మీద కాళ్ళు పెట్టాను. ఒకటి కెనరా బ్యాంక్ మేనేజర్ పోస్ట్లో పనిచేస్తూ ప్లస్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ. ఆ రోజు నేను అనుకున్నాను కదా, ఏ మనిషి అయినా కూడా ఇంత పెద్ద ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా 2 అవసరం. ఒకటి, మొదటి 2 సంవత్సరాలు అయితే ఫుల్ టైం ప్రిపేర్ అవ్వాలి, లేదా ఒక మంచి మెంటర్ పక్కన కూర్చొని హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి. సో నేను అప్పటిదప్పుడు డిసైడ్ అయిపోయి కెనరా బ్యాంక్కి రిజైన్ చేసేసి, నేను క్లాసెస్ చెప్పాలి, నేను ఒక మెంటర్ లాగా ఉండాలి,
వెళ్ళాలి, నాకు ఏదైతే రాలేదో నా పిల్లలకి రావాలి అని చెప్పేసి కృతనిశ్చయం తీసుకొని అప్పటి నుంచి నేను క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టానండి సీరియస్గా. అలా చేస్తుంది. ఇప్పుడు ఒక 104 ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులు అయితే నేను ప్రొడ్యూస్ చేశాను ఇప్పటివరకు విష్ణు ఐఏఎస్ అకాడమీ తరఫున. ఓకే, సో అందుకే విష్ణు ఐఏఎస్ అకాడమీ మీరు స్థాపించడం జరిగిందా? అవును. ఓకే, అంటే మీరు ఎట్లాగో సాధించలేకపోయారు, నా వల్ల నేను మెంటర్గా ఉండి చాలా మందికి వచ్చేలాగా, అంటే ఆ విజయం వచ్చేలాగా చేద్దాం అన్నట్టు మీరు చేయడం జరిగింది. అవును సార్, అదే నిజం. నాకు రాలేదు, నాకు రాంది నా పిల్లలకు రావాలి, నా స్టూడెంట్స్కి రావాలి, నన్ను నమ్మి వచ్చిన స్టూడెంట్స్కి రావాలి అనుకున్నాను. అలా సంకీర్త్ ఇప్పుడు రాజ్భవన్లో పనిచేస్తున్నాడు, మురుగేందర్ లాల్, ఉమాహారతి, ఇలా పెద్ద పెద్ద మంచి మంచి ర్యాంక్స్ ఐఏఎస్ ఐపీఎస్లో వచ్చారు ఇప్పటి వరకు. ఓకే, సో అంటే మీరు 4 అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దాంట్లో ఏం జరిగింది, సెకండ్ దాంట్లో ఏం జరిగింది, థర్డ్ దాంట్లో ఏం జరిగింది, ఫోర్త్ దాంట్లో ఏం జరిగింది జర వివరించండి. సో మొదటి అటెంప్ట్లో ఏమైందంటే నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సార్. ఓకే, అది చాలా మంచి పరిణామం. అంటే చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది నాకు. అరే మొదటి అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ అయింది, మళ్ళీ నాకు 4 ఉన్న ఎన్ని అటెంప్ట్స్ రాసానో అన్ని అటెంప్ట్స్లో నా ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఏ రోజు కూడా ప్రిలిమ్స్ క్లియర్ కానట్టు లేకుండే. అరే మొదటిసారి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాం కదా, ఈజీగా వచ్చి ఎగ్జామ్ అని చెప్పేసి రెండో అటెంప్ట్ కొంచెం నెగ్లెక్ట్ చేశాను నేను. ఎందుకు, మొదటిసారి ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం వల్ల, ఆ కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ దాకా వెళ్ళి మెయిన్స్ క్లియర్ కాలేదు. మళ్ళీ రియలైజ్ అయ్యాను. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ చాలా గట్టిగా ఇచ్చాను. మళ్ళీ థర్డ్, ఫోర్త్ 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ నేను థర్డ్, ఫోర్త్ అటెంప్ట్లో నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, బ్యాంకులో పనిచేస్తూ, బ్యాంకులో చాలా ప్రెషర్ ఉంటుందండి, మనం ఊహించలేనంత ప్రెషర్ ఉంటుంది. ఈ మధ్యలో కార్పొరేట్ సెక్టర్ అయిపోవడం వల్ల, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినప్పటికీ, గవర్నమెంట్ బ్యాంక్ అయినప్పుడు కూడా వాళ్ళకు టార్గెట్స్ ఇవ్వడము, చాలా చాలా ప్రెషర్ పెట్టడం వల్ల నా థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ పనిచేస్తూ రాశాను. అంటే జాబ్ చేస్తూ ఓన్లీ మెయిన్స్ అప్పుడు మాత్రమే, మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే లీవ్ పెట్టాను అనమాట. అలా పనిచేస్తూ రాశాను. బట్ స్టిల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. నాకు అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు అనమాట. నా ఫ్రెండ్ శివప్రకాష్ అని ఐపీఎస్ అయ్యాడు, బెంగళూరు డీసీపీ అని. ఆయన నన్ను ఒక మాట అంటూ ఉంటాడు అనమాట, నువ్వు ఎందుకు బాధపడతావురా, కనీసం నువ్వు జాబ్ చేస్తూ నువ్వు ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు, నేనన్నా సరే ఫుల్ టైం ప్రిపేర్ అయ్యాను, నువ్వు జాబ్ చేస్తూ ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు కాబట్టి నీ దగ్గర అంత కెపాసిటీ ఉంది, ఇది కాకపోతే వేరే ఫీల్డ్లో ఖచ్చితంగా ఎదుగుతావులే అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే మాట అంటాను నన్ను. ఓకే, ఇప్పుడు కూడా. సో అప్పుడు మీకు జరిగిన ఇంటర్వ్యూలలో ఏదన్నా ఆశ్చర్యకరమైన విషయాలు ఏమైనా షేర్ చేసుకుంటారా అప్పటివి? ఒక 2 ఉన్నాయండి. ఒకటి నా థర్డ్ ఇంటర్వ్యూ, అంటే ఫైనల్ అటెంప్ట్. నా థర్డ్ ఇంటర్వ్యూలో ఏమైందనంటే, ఒక ఇంటర్వ్యూ బోర్డులో ఢిల్లీలో ధోల్పూర్ హౌస్ అంటారు దాన్ని, 1, 2, 3, 4 మెంబర్స్ కూర్చొని ఉన్నారు. ఆ మధ్యలో వచ్చేసి చైర్మన్ కూర్చుంటారు అనమాట. సో 5 మెంబర్స్ బోర్డు ఉంటుంది, చాలా దగ్గరగా కూర్చుంటారు. సో ఇక్కడ ఒక అతను కూర్చున్నాడు, నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్ కూడా ఉంటాడు. నాకు అతను ఎవరో సైకాలజిస్ట్ మనకు తెలియదు. అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏం చేశాడంటే, చైర్మన్ సార్ నన్ను క్వశ్చన్ అడిగాడు. నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను కాలుతో ఇలా తగిలిచ్చాడు అనమాట. కాలితో తగిలిచ్చేసరికి నాకు ఫోకస్ పోతుంది కదా, ఆల్రెడీ కొంచెం భయంతో ఉంటాం మనం. ఫోకస్ పోయేసరికి నేను ఇలా చూసారు, సార్ క్వశ్చన్ అడిగేశాడు నన్ను. క్వశ్చన్ అడగగానే, సార్ కెన్ యూ ప్లీజ్ రిపీట్ అని అన్నాను నేను. అరే అని ఆయన రిపీట్ చేశాడు. మళ్ళీ నా టేబుల్ని, నేను కూర్చున్నట్టు చైర్ ఉంటుంది కదా, చైర్ని తాకిచ్చాడు. నాకు మనం డిస్టర్బ్ అవుతాం కదా, వినలేదు క్వశ్చన్ నేను. రెండోసారి, సార్ ఐఎమ్ సారీ సార్ కెన్ యూ ప్లీజ్ రిపీట్ అన్నాను. ఆయన కోపం వచ్చింది. యూ షుడ్ లిసన్ హౌ మెనీ టైమ్స్ ఐ వుడ్ రిపీట్ అన్నాడు. ఒక్కసారిగా నా మొరైల్ పడిపోయింది. అంటే వాళ్ళు ఆ మూమెంట్లో మన యొక్క స్టెబిలిటీ ఆఫ్ మైండ్, మనం ఎంత ఖచ్చితంగా ఉన్నామో చెక్ చేస్తారనమాట. మనం ఎంత స్పష్టంగా ఉన్నామో చెక్ చేస్తారు. సో అలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం వాళ్ళ క్వశ్చన్ని వింటున్నామా లేదా అన్నది వాళ్ళు చెక్ చేస్తారని నాకు అర్థమైంది. నాకు 165 మార్క్స్ వేశారు, కానీ అది లేకపోతే ఒక 190 వచ్చేది కాబట్టి, నాకు 4 మార్కులతో నా సర్వీస్ మిస్ అయింది కాబట్టి ఏదో ఒక సర్వీస్ అయితే వచ్చేదేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది. రెండోది, ఒక మంచి ప్రశ్న అడిగారు. స్కూళ్ళల్లో, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఊర్లలో, మీరు శ్రీపతిపల్లి అనే ఊరు నుంచి వచ్చారు కదా, స్టేషన్ గన్పూర్ నుంచి, వాళ్ళు ఏమన్నారనంటే, ఇప్పుడు ఒక టీచరు మెయిన్ డ్యూటీ క్లాసెస్ చెప్పడం. కానీ ఏమవుతుందంటే మన స్కూళ్ళల్లో ఇప్పుడు ఈ మే, జూన్లో మామూలుగా ఏమవుతుందంటే, వీళ్ళు క్యాన్వసింగ్కి వెళ్తారనమాట. క్యాన్వసింగ్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అలా వాళ్ళు వెళ్తూనే ఉంటారు క్యాన్వస్కి, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు. సో ఈ తరుణంలో ఏమవుతుందంటే, టీచర్ యొక్క మెయిన్ పర్పస్ ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలో అది ప్రొవైడ్ చేయలేకపోతున్నాడు. 2, మిడ్ డే మీల్ స్కీమ్ చెక్ చేయమని అంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లను. 2, 3, ఏ ప్రోగ్రామ్ వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా గవర్నమెంట్ టీచరే దానికి మొత్తం పని అప్పచెప్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, క్వాలిటీ క్లాసెస్ ఏదైతే డెలివర్ చేయాలో టీచరు, అది డెలివర్ చేయలేకపోతున్నారు. సో క్వాలిటీ క్లాసెస్ డెలివర్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ జరగాలి అని అంటే మీరు ఏం రికమెండ్ చేస్తారు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాయని అడిగారు అనమాట. అంటే క్వాలిటీ క్లాసెస్ కూడా దెబ్బతినకూడదు, ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ కూడా పెరగాలి, అడ్మిషన్స్ కూడా పెరగాలి. ఏం రిఫార్మ్ తీసుకొస్తారు సో దట్ అడ్మిషన్స్ పెరుగుతాయి, క్వాలిటీ క్లాసెస్ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉంటుందని ఇది ఒక మంచి ప్రశ్న అడిగారు. దానికి ఇప్పుడు జవాబు చెప్పాను.
అంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు బేసికల్గా. ఓకే. సో అప్పుడు మీరు ఏం జవాబు చెప్పారు? అప్పుడు నేనేం చెప్పానంటే మిడ్ డే మీల్స్కి వచ్చేసి మనము సోషల్ ఆడిట్ లాగా వాళ్ళ పిల్లలే, ఊర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పిల్లలే చదువుతారు కాబట్టి వారంలో ఒక పూట వాళ్ళకి భోజనం పెట్టాలి. వాళ్ళకే నచ్చింది అనుకోండి, మా పిల్లలు మంచి ఫుడ్ తింటున్నారని నమ్మకం ఉంటుంది. సో మిడ్ డే మీల్ స్కీమ్ ప్రాపర్గా చెక్ చేయాలంటే సోషల్ ఆడిట్ జరగాలంటే వాళ్ళ పేరెంట్సే తినాలి. 2, ఊర్లలో కొందరు అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు, కొంచెం ఎంపవర్మెంట్తో. అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఆ గ్రామ పంచాయత్ ద్వారా నెలకో 2000 1500 ఇచ్చేలాగా చేసి వీళ్ళని క్యాన్వసింగ్కి పంపించాలి, టీచర్లు కాకుండా. సో వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత టీచర్లు కౌన్సిలింగ్ చేస్తారు, మేము గవర్నమెంట్ స్కూల్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి. సో దట్ ఆ యొక్క నిరుద్యోగులకు 1500 2000 రావడం వల్ల వాళ్ళ ఖర్చులను వెళ్ళిపోతాయి, వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. మాకు కూడా గవర్నమెంట్ 1500 2000 మా ఊరు వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి నేను ఎలాగో మా పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అలానే ఉంటారు. వీళ్ళకి జవాబుదారీగా టీచర్లు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంటే కాదు క్వాలిటీ క్లాసెస్ కూడా జరుగుతాయని చెప్పాను. ఓకే. సో మీరు ఆస్పిరెంట్గా మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పిల్లలు ర్యాంక్ సాధించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటివరకు మీ ఐఏఎస్ అకాడమీ త్రూ ఏమేమి అచీవ్మెంట్స్ సాధించారు? ఉమాహారతి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 అండి 2022. ఓకే. సంకీర్తన్ ఇప్పుడు నేను చెప్పినట్టు అతనికి 326 ర్యాంక్ వచ్చింది. మురుగేందర్ లాల్ ఓవరాల్గా 104 ర్యాంక్స్ వచ్చాయి, 104 ర్యాంక్స్. ఇప్పుడు వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి చైతన్య జాదవ్ అని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి మనిషి, కానిస్టేబుల్ వాళ్ళ సన్. ఆయన మొత్తం మన స్టూడెంట్, క్లాస్ రూమ్ అబ్బాయి, అతనే చెప్పాడు. సో 68th ర్యాంక్. సో అలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా సంతోషం వేస్తుంది అనమాట. ఒకప్పుడు లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదేమో అనిపించింది నాకు ర్యాంక్ రానప్పుడు, కానీ ఇప్పుడు దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకనంటే నౌ ఐ మైట్ నాట్ బికమ్ ఎ కింగ్ బట్ ఐమ్ ఎ కింగ్ మేకర్ అనిపిస్తుంది. ఓకే. సో అంటే మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ చాలామంది వస్తారు, మేము సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారు, కానీ వాళ్ళు క్వాలిటీస్ ఉండవు. సో సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఖచ్చితంగా మీరు పట్టు తెచ్చుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అని ఉంటుంది. మన స్కూల్ ఎడ్యుకేషన్లో, మన గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండం. మన ఆన్సర్ ఎంత అద్భుతంగా ఉంటే మన యొక్క మార్క్స్ అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. 2, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయాలి. 3, అన్నిటికన్నా ఇంపార్టెంట్, రోజుకి 10-12 గంటలు చదివే విధంగా మీ యొక్క శారీరకం అంటే మీ ఫిజికల్ ఎఫర్ట్ ఉండాలి. నేను 10 గంటలు కన్సిస్టెంట్గా కూర్చున్న దగ్గర లేవకుండా చదువుకోగలను, 10 నుంచి 12 గంటలు నేను చదువుకోగలను నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్లో దిగాలి. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇది మొండితనం అండి, కన్సిస్టెన్సీ. ఎవరైతే మొండిగా నాకు ర్యాంక్ వచ్చేంత వరకు ఈ మొండి పట్టుదల వదలను అని ఒక మొండితనంతో చదువుతారో, పట్టు వదలని విక్రమార్కుడిలా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళకే ర్యాంక్ వచ్చినట్టు చరిత్ర. ఫర్ ఎగ్జాంపుల్ ఉమాహారతి స్టోరీ చెప్తాను. ఆమె మొదటి అటెంప్ట్, 2వ అటెంప్ట్, 3వ అటెంప్ట్ జియోగ్రఫీ ఆప్షనల్తో ప్రిపేర్ అయింది. ఆమెకి ఎంత రాసినా కూడా జియోగ్రఫీ ఆప్షన్లో మార్క్స్ రావట్లేదు. తను నా దగ్గరకు వచ్చి ఒకసారి ఏమని చెప్పిందంటే, సార్ నాకు జియోగ్రఫీ ఎంత ప్రిపేర్ అయినా కూడా మార్క్స్ రావట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగింది అనమాట. అప్పుడు నేను ఏమన్నానంటే, అమ్మ నువ్వు ఈ ఆప్షనల్ పనికి రావట్లేదు కదా, నీకు చేయట్లేదు కదా, ఇట్స్ నాట్ వర్కింగ్. సో నువ్వేం చేయాలంటే నీ ఆప్షనల్ మార్చుకో, నేను ఆంథ్రోపాలజీ దగ్గరుండి హెల్ప్ చేస్తానని చెప్పాను. తను 4వ అటెంప్ట్, 5వ అటెంప్ట్లో తను ఐఏఎస్ ర్యాంక్ పొందింది. అంటే 5 సంవత్సరాలు 5వ అటెంప్ట్లో తను సొంతంగా అంది, సార్ ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్, మా ఇంట్లో నా పెళ్లి చేసేస్తానని అంటున్నారు, నాకేమో 80% క్రాక్ చేయాలని ఉంది అని అంటే, ఇంకొక అటెంప్ట్ కదమ్మా చాలా గట్టిగా ఒకసారి ప్రిపేర్ అవ్వని చెప్పేసి నేను కూడా మోటివేట్ చేయడం జరిగింది. అంటే క్లాసెస్ చెప్పడం కాకుండా ఒక ఎంకరేజ్మెంట్ వల్ల కూడా పిల్లలకి వాళ్ళు కూడా మొండిగా పట్టుదలతో చదవడం వల్ల వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అంటే కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో అంటే ఇప్పుడు మీరు అన్నదానికి అంటే తన స్టోరీ చెప్తే నాకు ఏమర్థమైందంటే, అంటే పక్క మెంటర్షిప్ అనేది ఇంపార్టెంట్. అవును, అంటే వెనక నుంచి పుష్ చేసేవాళ్ళు, అంటే ఇలా చేయండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇంపార్టెంట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఉమాహారతి వాళ్ళ ఫాదర్ పోలీసు, ఉమాహారతి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి వాళ్ళ వికారాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా అక్కడే ఉండే. కూతుర్ని చూసి తండ్రి సెల్యూట్ కొట్టాడు అనమాట అఫీషియల్లీ. అఫీషియల్ ఆ సందర్భం వచ్చిందన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న చాలా సంతోషంగా మొత్తం మీడియాలో నాతో కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళ ఫాదర్. అంటే అది చాలా ఒక తండ్రికి ఆనంద బాష్పాలు. ఒక తండ్రికి కూతురుకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నప్పుడు నేను తండ్రి అయినా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
నాకు 2 అమ్మాయిలు అనమాట. నాకు కూడా అలాంటి రోజు రావాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, నాకు తెలిసి మీ కూతుర్లను కూడా పక్క చేయిస్తారనుకుంటా నాకు తెలిసి. అది వాళ్ళ ఇష్టం అండి. ఇక అంటే నేనైతే రైట్ టు ఫ్రీడమ్ ఇట్స్ దేర్ చాయిస్. సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన విధానం ఉండాలి? సమాజం పట్ల ఒక మంచి ఆలోచన ఉండాలి, సమాజం పట్ల ఒక దృక్పథం ఉండాలి. ఒక సోషల్ సర్వీస్ చేస్తాను నేను, నా వల్ల సమాజానికి మంచి జరగాలి, నేను ఒక్కని నా డ్యూటీ చేస్తే సరిపోతుంది, నా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, నేనేదో నిజాయితీగా న్యాయంగా ఉంటాను అని అనుకొని కనుక పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా సమాజానికి మంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనం ఐఏఎస్ అంటాము, ఐపీఎస్ అంటాము, ఐఆర్ఎస్ అంటాము, మనమే చూస్తున్నాం. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఎందుకంటే సర్వీస్ అనే వర్డ్ వాడుతున్నాం మనం. సర్వీస్ అంటే సేవ, సేవ అంటే డబ్బులు ఆశించకుండా చేసేదని సేవ అని అంటాం. మరి వాళ్ళు శాలరీస్ తీసుకోవట్లేదా, వాళ్ళ క్వార్టర్స్ ఇవ్వట్లేదా, వాళ్ళ కార్ ఇవ్వట్లేదా గవర్నమెంట్, మరి ఎందుకు సర్వీస్ అంటున్నాము? తన డ్యూటీ ప్రాపర్గా చేసినా కూడా సర్వీసే. అంత పవర్, అంత అథారిటీ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని మనం సర్వీస్ అంటాము. అది ఎప్పుడు ఉద్యోగం కాదు, అది ఎప్పుడు జాబ్ కాదు, అది ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ కాదు, అదొక పొజిషన్. సో అంటే వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినా అది సర్వీసే. సర్వీసే అంటారు. సర్వీసే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్న వాళ్ళు చాలామంది అంటే క్వాలిఫై అవ్వగానే ఐఏఎస్లు అవ్వగానే సో పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది. సో చాలామంది కొన్ని కోట్లు కట్నాలు అడుగుతున్నారంట, నిజమేనా ఇది? నిజమేనండి ఇది. అంటే కొందరు ఎలా ఉంటారనంటే మనీ మైండెడ్ పీపుల్. ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్కి ఈ కాలంలో ఒక 100 కోట్ల డిమాండ్ ఉంది. డౌరీ 100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. సో కొందరైతే నేను చూశాను కూడా, అశోక్ నగర్, గాంధీనగర్లో ఉంటారు, ఆ 100 కోట్ల కోసం చదువుకునే వాళ్ళు ఉన్నారు. సార్ నేను ఇంత కష్టపడ్డాను, నేను 100 కోట్ల కట్నం తీసుకోకుండా ఐఏఎస్ ఏం చేస్తాను అనే మనస్తత్వంతో ఉన్నటువంటి మనుషులు కూడా ఉన్నారు. 100 కోట్ల కట్నం తీసుకొని 150 కోట్ల కట్నం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన సమాజంలో. సో కట్నాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా కాదు, ఇప్పుడు మీరే అన్నారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ సర్వీస్లు అని చెప్పి. సర్వీస్ చేసేవాళ్ళు సో వాళ్ళకి జీవితాలు కొన్ని కోట్లలో వస్తాయి, లక్షలలో వస్తాయి. లక్షలలో వస్తాయి. అంటే ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్కి 1.2 lakhs దాకా వస్తుంది. కట్టింగ్స్ అన్ని పోయి 80,000 దాకా నెట్. బట్ నేను ఎక్కడో విన్నా అంటే వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో అయితే కొన్ని కోట్లు సంపాదించవచ్చు అన్నట్టు మాట్లాడతారు చాలామంది. అవును, లంచం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఒక కపుల్, ఐఏఎస్ కపుల్, 2 భార్యాభర్తలు 360 కోట్లు క్యాష్, ఫిజికల్ క్యాష్, 360 కోట్లు ఫిజికల్ క్యాష్ వాళ్ళ ఇంట్లో దొరికింది. అంత క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇల్లీగల్ అయితేనే కదా. వాళ్ళ జీతం ఎంత, 1,00,000 రూపాయలు వేసుకుందాం, ఇద్దరు 2 లక్షలు, 2 లక్షలు ఇంటూ 12 నెలలు 24 లక్షలు రావాలి. 24 లక్షలు అంటే 10 సంవత్సరాలకి 2 కోట్లు. ఏం ఖర్చు పెట్టుకోకుండా అలానే ఉంటాయి. ఆ 2 కోట్లు సరే 3 డెకేట్స్ పనిచేస్తారు అనుకోండి, ఆ 2 కోట్లు ఇంటూ 3 అంటే 6 కోట్లు రావాలి. 350 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఓన్లీ క్యాష్ అమౌంట్ అది. మరి ప్రాపర్టీస్ ఎన్ని ఉండొచ్చో, కార్లు ఎన్ని ఉండొచ్చో. అంటే ఈ ఐఏఎస్లు అయిన తర్వాత వల్ల పని అయిపోదు. ఐఏఎస్ అయిన తర్వాత న్యాయంగా, నిజాయితీగా, అన్కరప్టెడ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, నేను అందుకే ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరు ర్యాంక్ వచ్చినా కూడా, అమ్మ నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు? ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అయిపోయావు, ఐపీఎస్ అయిపోయావు, నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు అంటే వాళ్ళు కూడా నేను ఒక అన్ఎంప్లాయ్మెంట్ని తొలగించడంలో ఇంపార్టెన్స్ ఇస్తాను, పోవర్టీ రిమూవల్లో నేను ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్తారనమాట. సో వాళ్ళకు కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉండాలి. సో నేను ఏదో డబ్బులు సంపాదించుకోవడానికో, పొజిషన్ కోసమో, రెస్పెక్ట్ కోసమో, ప్రివిలేజెస్ కోసమో కాదు, నా వల్ల ఒక 10 మంది మంచి జరగాలి, నా వల్ల సేవ జరగాలి, నా వల్ల లాభం జరగాలి పేద ప్రజలకనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండాలి. నిజం చెప్పండి, ఇప్పుడు జస్ట్ సర్వీస్ కోసమే వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు అనుకుంటారా, లేకుంటే డబ్బు కోసం, పేరు కోసం, ఇట్లా లంచాలు తినొచ్చు, ఇట్లా హైయర్ పొజిషన్ ఉండొచ్చు, పొలిటికల్ లీడర్లు మొత్తం నన్ను అప్రోచ్ అవుతారనే ఈ ఫీలింగ్ తోటి చాలా మంది ప్రిపేర్ అవుతారు అనుకుంటారు? అలా కూడా ఉంటారండి, అలా లేదని అనలేం మనం. ఆ ఉద్దేశంతో కానీ తక్కువ, 30% ఉంటారు. 30% పెద్ద నెంబరే. 30% నాకు పవర్ కావాలి, నేను డబ్బులు సంపాదించుకుంటాను, నాకు ప్రివిలేజెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తాను నేను. పూణే బేస్డ్ అమ్మాయి పేరేమో ఉంది, పూణే బేస్డ్ అమ్మాయి, ఆమె ఐఏఎస్ అయిందనమాట. ఆమె బ్లైండ్ కాకపోయినా కూడా బ్లైండ్ అనే సర్టిఫికేట్ పెట్టింది, ఓబీసీ కాకపోయినా ఓబీసీ అనే సర్టిఫికేట్ 2 వాడి పూజా ఖడేకర్ ఆమె అలా ఇల్లీగల్గా సర్టిఫికేట్ తెచ్చుకొని ఐఏఎస్ అయిందనమాట. ఐఏఎస్ అయ్యి ప్రొబేషన్ టైంలో ఉన్నప్పుడు పూణే దగ్గర ఒక డిస్టిక్లో, షోలాపూర్ డిస్టిక్ అనుకుంటాను, ఆ డిస్టిక్లో తను ప్రొబేషనర్ ఐఏఎస్ లాగా వచ్చినప్పుడు నాకు సపరేట్ ఛాంబర్ ఇవ్వండి, నాకు కార్ ఇవ్వండి, నాకు సపరేట్ లొకేషన్, నాకు సపరేట్ ప్లేస్ ఇవ్వండి, రూమ్ ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడం మొదలుపెట్టింది అనమాట. అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అమ్మ నువ్వు
ప్రొబేషన్లో ఉన్నామమ్మా, ఇప్పుడు ఏమి ఇవ్వరు, మీరు ట్రైనింగ్లో ఉండాలంటే లేదు నాకు నేనే ఆఫీస్ చేయించుకుంటా అని చెప్పేసి తనకు తాను గవర్నమెంట్లో ఒక ఆఫీస్ క్రియేట్ చేయించుకుంది. తను తెచ్చుకునే BMW కార్లో అసలుకి గవర్నమెంట్ వెహికల్ అప్పుడే పెట్టకూడదు, అప్పుడే రెడ్ బల్బ్ ఉంటుంది కదా, రెడ్ బల్బ్ ప్రొబేషన్ కన్ఫర్మ్ అయిపోయినాక రెడ్ బల్బ్ పెట్టుకోవాలి. తన ప్రైవేట్ వెహికల్కి రెడ్ బల్బ్ పెట్టుకొని వచ్చింది. ఓకే, తనే గవర్నమెంట్ వెహికల్ అని పెట్టేసుకుంది తన ప్రైవేట్ వెహికల్కి. ఆ సీనియర్ ఐఏఎస్కి కొంచెం తేడా కొట్టేసి ఏంటిది మీ ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి సెక్రటరియట్, మహారాష్ట్ర సెక్రటరియట్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు UPSC కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తోక లాగితే డొంగ కలుగుతుంది అంటారు కదా, అలా అసలుకి ఆమె బ్లైండ్ ఇల్లీగల్ సర్టిఫికేట్, OBC ఇల్లీగల్ సర్టిఫికేట్, అలా ఇల్లీగల్ సర్టిఫికేట్ తెచ్చుకొని OBC రిజర్వేషన్ వాడుకొని IAS ఆఫీసర్ అని చెప్పేసి ఆమెను మొత్తం సస్పెండ్ చేసింది కోర్టు ప్లస్ UPSC. కాదు సార్, ఇప్పుడు UPSC సివిల్స్ ఎగ్జామ్స్ అంటేనే తోప్ ఎగ్జామ్స్. అవును, అంటే ఇండియాలోనే ప్రపంచంలోనే చాలా మంది మాట్లాడుకునేది సివిల్స్ గురించి. అవునా, అట్లాంటిది దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తే పట్టుకోకుండా అంత నీచంగా ఉందా మన వ్యవస్థ? ఇది మన వ్యవస్థ. ఇది అందుకే ఈ సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్పులు తీసుకొచ్చింది. ఇది 2023లో జరిగినటువంటి పొరపాటు, 2024లో జరిగిన పొరపాట్లు అనమాట. 2023లో జరిగిన పొరపాట్లు అనమాట. అంటే వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలను. సో ఎలా వచ్చిందంటే ఒక MROకి 10,000 ఇస్తే MRO సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, ఓ డాక్టర్కు 50,000 ఇచ్చేస్తే బ్లైండ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. మెడికల్ టెస్ట్లో విలేజ్ చేస్తారు అనుకుంటా కదా. అంటే అక్కడ మ్యానిపులేట్ చేస్తారు సార్. అక్కడ తీరా టైంకి ఎక్కడైతే మా బ్లైండ్ ఆ టెస్ట్ జరుగుతుందో అప్పటికప్పుడు ఒక 50,000 క్యాషో లేకపోతే ఏదో ఒకటి క్యాష్ ఇవ్వడం వల్ల సరే చలో రెడీ అని అనేస్తారు. ఓకే, ఇప్పుడు అంత కరప్టెడ్, అంత ఇల్లీగల్గా ఆమె ఒక IAS అయ్యి మళ్ళీ ప్రొబేషన్ టైంలో ఉన్నప్పుడు అంత డిమాండ్గా ఉందని అంటే తన ప్రైవేట్ వెహికల్ అయినటువంటి OBC 8 లక్షల కన్నా ఎక్కువ లేకపోతేనే, 8 లక్షల కన్నా తక్కువ పేరెంట్స్ ఇన్కమ్ అయితేనే OBC క్లెయిమ్ చేసుకోవాలి సార్. ఆమెకు BMW కార్ ఎక్కడిది? ఆమె కనుక నిజంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయింది అనుకోండి, పేదల వంక చూస్తుందా? అసలుకి పేదలని అసలు దగ్గరికి చేపట్టుకొని ముట్టుకుంటుందా వాళ్ళని? ఇలాంటి వాళ్ళు కూడా IASలో అవుతున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె పేరు పూర్ణ చౌదరియో, నార్త్ ఇండియన్ పూర్వీ అనుకుంటా. ఆమె రిజల్ట్ వచ్చింది. తన రిజల్ట్ వచ్చినప్పుడు 552 ర్యాంక్ వచ్చింది, OBC క్లెయిమ్ చేసుకుంది. సో IPS వస్తుంది. అయితే వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట. ఇక ఆ సంతోషంలో చెల్లి ఏం చేసిందంటే వాళ్ళ అక్క దాన్ని పోస్ట్ పెట్టింది అనమాట. ఈ మా అక్కకి 552 ర్యాంక్ వచ్చింది, IPS వచ్చేసింది అని చెప్పి బాగా వైరల్ అయిపోయింది. ర్యాంక్ వచ్చింది కదా. ఆమె ఫొటోస్ చూస్తే, నేను ఆ వీడియోస్ చూపిస్తాను మీకు. ఆమె ఫొటోస్ చూస్తే ఆమె పట్టుకున్న బ్యాగే 3 లక్షలు. ఆమె హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు కదా, ఆ హ్యాండ్ బ్యాగే 3 లక్షలు. ఆమెకి ఫెరారీ కారు ఉంది, వాళ్ళ బిల్డింగ్ పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది. ఆమె OBC క్లెయిమ్ చేసుకుంది. ఓకే, 8 లక్షల కన్నా తక్కువ ఉంటేనే OBC క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆమె హ్యాండ్ బ్యాగే 3 లక్షలు. అన్ని 5 స్టార్ హోటళ్లలో ఆమె ఫొటోస్ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఆమె OBC కేటగిరీ పెట్టి ర్యాంక్ తెచ్చుకుంది. ఎంత మోసం అండి ఇది! ఒక పేద OBC విద్యార్థిని వాడిని మోసం చేసినట్టే కదా, వాడికి వచ్చే ఉద్యోగాన్ని వాళ్ళు ఈమె లాక్కెళ్ళినట్టే కదా. నిజం, అదే నేను నిజం చెప్తున్నా. తినడానికి తిండి లేని వాళ్ళు, సో 10,000 ఖర్చు పెట్టి తినలేని వాళ్ళు, అసలు ఎక్కడ తిరగలేని వాళ్ళు, కొన్ని లక్షలు అప్పు చేసి హైదరాబాద్కు, ఢిల్లీకి అటిటెల్ చేయి ప్రిపేర్ అయ్యి వాళ్ళు కష్టపడి చదువుతున్నా వాళ్ళకి ర్యాంక్ రావట్లేదు. ఎందుకంటే ఇట్లాంటి దొంగలు అందరూ వచ్చి ఆ ర్యాంక్ ఎత్తుకొని పోతున్నారు కదా. అవును సార్. సో ఇట్లాంటి వాళ్ళకి అసలు ఏం చెప్తాం? ఇంకో మాట చెప్తాను నేను. అంటే రిజర్వేషన్లో వచ్చేసరికి ఇప్పుడు మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ చూస్తే నాయక్ కమ్యూనిటీ, లంబాడా కమ్యూనిటీ, గోండ్ కమ్యూనిటీ, కొయ్య కమ్యూనిటీ, వీళ్ళందరూ పాపం ర్యాంకులు రావండి. వీళ్ళకి ఎస్టీలైనా ర్యాంకులు రావు. ఎందుకనంటే నార్త్ ఇండియాలో కమ్యూనిటీ ఉంది, మీనా కమ్యూనిటీ అని. ఇప్పుడు ఎస్టీలో ఒక 50 రిజర్వేషన్లో 50 ఎస్టీ పోస్టులు ఉన్నాయనుకోండి, 46 వాడే తీసుకెళ్ళిపోతాడు. అన్ని మీనా ఉంటాయి రిజల్ట్ చూస్తే. ఆల్రెడీ వెల్ ఆఫ్, ఆల్రెడీ ఫుల్ డబ్బులు, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, పేరెంట్స్ ఫుల్ ఇన్కమ్, పేరెంట్స్ అందరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటారు. సో మామూలు గోండు, లంబాడి, ట్రైబల్ కమ్యూనిటీ పేరెంట్స్ చదువుకోరు. వాళ్ళు ఒకటే ఎస్టీ కేటగిరీ చూపెట్టుకోవడం వల్ల వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఎందుకంటే వాని చరిత్ర బాగుంది, వాని స్కూల్ బాగుంది. వీడి చరిత్ర బాగలేదు, వీడి స్కూల్ బాగలేదు, వీడి ర్యాంక్ రాదు. 50 మందిలో ఎస్టీ కేటగిరీలో 45 అంటే 90% మీనా కమ్యూనిటీకే పోతుంది నార్త్ ఇండియన్లో, రాజస్థాన్లో. అన్ని ఎస్టీ జాబ్లన్నీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఖచ్చితంగా ఇలాంటిదైతే, అంటే దానికి ఏమైనా లూప్ హోల్ ఉందా, లేకుంటే వాళ్ళు ఏదైనా బ్యాక్గ్రౌండ్ త్రూ వస్తారా, లేకుంటే అందుకే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ని సబ్ కేటగరైజేషన్ చేయమంది. మీకు ఐడియా ఉంటే SC, SC, అలా ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి దొరుకుతుంది. అలానే ఈ ఎస్టీలో కూడా, అలానే ఓబీసీలలో కూడా చాలా స్ట్రిక్ట్ మెకానిజం తీసుకొని వచ్చి ఎవరికైతే ఆ అర్హులైనటువంటి వాళ్ళకే రిజర్వేషన్స్ అందే విధంగా కూడా చూస్తూ
చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది గవర్నమెంట్ చేతిలో. సివిల్స్లో ర్యాంక్ తెచ్చుకోలేకపోతున్నారు అంటే వీళ్ళ తప్పు అంటారా, వ్యవస్థ తప్పు అంటారా? అంటే రెండు అండి, నేను ముందుగా చెప్పినట్టు ఈ ఎగ్జామ్కి కొన్ని మెలకువలు అవసరం. నేను చెప్పినట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆన్సర్ రైటింగ్ ఒకటి, కన్సిస్టెన్సీ ఒకటి. ఇప్పుడు హైదరాబాద్లో ఎందరో వస్తారు ప్రిపేర్ అవుదామని చెప్పేసి, ఇక్కడికి వచ్చినాక ఫ్రీగా ఉండడము, అశోక్ నగర్ గాంధీనగర్లో ఎవరు పేరెంట్స్ లేకపోవడము, కొత్త లైఫ్ రావడము, అమ్మాయిలు అయితేనేమి అబ్బాయిలు అయితే కొత్త పరిచయాలు అవ్వడము, సీరియస్గా ఉండరు. నెంబర్ 1. నెంబర్ 2, సీరియస్గా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎంతమంది ప్రిపేర్ అయ్యి వస్తారో అంతమంది సీరియస్గా ఉంటారు. వాళ్ళు 10% మాత్రమే సీరియస్గా ఉంటారు. మళ్ళీ ఆ 10% ఏంటి, వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్ దొరకదు. ఏ పుస్తకం చదువుతారు కానీ ఏ పుస్తకం చదవాలో ఎంతవరకు చదవాలో తెలియదు. అలా టైం గడిచిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక మెంటర్ కానీ ఒక ప్రాపర్ కోచింగ్ కానీ అవసరమే. కానీ మళ్ళీ కోచింగ్ అంటే కోచింగ్ ఫుల్ కోచింగ్ అని కాదు, ఒక దగ్గరుండి చదివించే వాళ్ళు ఎవరికైనా అవసరమే. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది అందరిని ద్రాక్షగానే మిగిలిపోతుందా? ఎందుకంటే తెలుగు మీడియం, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరూ 10th క్లాస్ ఇంటర్ వరకు తెలుగులోనే చదువుకుంటారు వాళ్ళు, అంటే తెలుగు మీడియంగానే ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడికి వచ్చే వరకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఖచ్చితంగా అండి. విష్ణు ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో మన అకాడమీలో మేము తెలుగు మీడియం విద్యార్థులకు ఎక్స్క్లూజివ్ మెంటర్ని అలొకేట్ చేసాం. ఓకే, సో తెలుగులో వచ్చే వాళ్ళకి తెలుగులో చెప్పడం, తెలుగులో ఎలా రాయాలో చెప్పడం, తెలుగులో నోట్స్లు ఇవ్వడం, అది మేము చేస్తున్నాం అనమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే తెలుగులో రాసే వాళ్ళ నంబర్ కూడా పెరుగుతుంది. ఓకే, అంటే తెలుగు మీడియంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఇది, కొంచెం ఇబ్బంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన సౌత్ వాళ్ళు నార్త్ వాళ్ళకి కంపేర్ చేసుకుంటే మనం, సో నార్త్ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి, సో వాళ్ళకి ఎక్కువ సాధిస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. అంటే మన సౌత్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అంటే ఏమన్నా దాంట్లో ఏమన్నా లూప్ హోల్ ఏమన్నా ఉందా? అంటే నార్త్ వాళ్ళకి వచ్చేలాగా ఏమన్నా వెనుక నుంచి ఏదైనా నడుస్తుందా, లేకుంటే ఏంటి అసలు సౌత్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? మంచి ప్రశ్న అండి. మీ రెండు ప్రశ్నలకు జవాబు చెప్తాను. మొదటిది, తెలుగు మీడియం విద్యార్థులు నిజంగా వాళ్ళకి డిసడ్వాంటేజ్లో ఉన్నారా అంటే డిసడ్వాంటేజ్లోనే ఉన్నారని చెప్తాను. ఎందుకు అని అంటే కంటెంట్ ఎక్కువ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది, హిందీలో అవైలబుల్గా ఉంటుంది, ఎక్కువ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో తెలుగు మీడియంలో చదివే పిల్లలకి ఆ కంటెంట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళకు కొంచెము ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒకటి. 2, అసలుకి మనం సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే ఒక 1000 పోస్టులు ఉంటే 75 ర్యాంక్స్ వస్తాయండి. దానికే మనం సంతోషపడతాం. అదే మీరు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే, ఒకటే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 150 ర్యాంకులు, బీహార్ ఒకటే తీసుకుంటే 170 ర్యాంకులు ఒకటే రాష్ట్రంలో. అంటే బీహార్ ఉత్తరప్రదేశ్ కలిపి 150, 170, 320 ర్యాంకులు. అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేస్తే 75 ర్యాంకులు. అందుకే మీరు చూడండి, సెక్రటరియట్ కానివ్వండి, ఏ ఆఫీస్ కానీ వెళ్ళండి, అక్కడ మిశ్రానో లేకపోతే పాండేనో లేకపోతే కుల్కర్నియో వాళ్ళే ఉంటారు. మీరు మన తెలుగు వాళ్ళు ఎవరు కనబడరు మనకి. ఆ తెలుగు వాళ్ళు చాలా తక్కువ నంబర్ ఉంటారన్నమాట. సో మనం అసలు తెలుగు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, తెలుగు వాళ్ళ యొక్క నంబర్ సివిల్ సర్వీసెస్లో చాలా తక్కువగా ఉంది. సో ఇది కూడా నాకు ఒక అంబిషన్ అనమాట. మన ఐఏఎస్ ఐపీఎస్లో మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక 200 ర్యాంక్స్ ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి బ్యూరోక్రసీలో, పాలసీ ఇంప్లిమెంటేషన్లో మన తెలుగు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పెరగాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి, ఆ కొంచెం తెలుగు ఫీలింగ్ వల్లనన్నా మన వాళ్ళు ఒక డెవలప్మెంట్ చేయాలనుకుంటాము, మన వాళ్ళు డెవలప్ అయితే బాగుండని అనుకుంటాము. అంటే నేను వేరేలా చెప్పట్లేదు, కానీ ఒక నార్త్ ఇండియన్ ఎప్పుడైనా పరాయివాడే. ఒక ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చినా ఎప్పుడు మనం బీహార్ పోదామా, ఎప్పుడు ఉత్తరప్రదేశ్ పోదామా అని అనుకుంటాడు. ఆ లోకల్ ఫీలింగ్ రాదు కదా. సో ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఈ ఐఏఎస్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి, ఆ బ్యూరోక్రసీలోకి ఎంటర్ అయ్యి, ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్లో కూడా ముందుండి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క నంబర్, మన తెలుగు వాళ్ళ యొక్క నంబర్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా మన 2 రాష్ట్రాలకు మాత్రం మంచి రోజులు వస్తాయని చెప్పగలను నేను. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళని అడిగితే, సో ఏంటంటే మేము 12 గంటలు చదివినాం, మేము అసలు ఫోనే యూజ్ చేయలేదు, అసలు మేము టీవీ చూడలేదు, ఎక్కడ ఫంక్షన్స్కే పోలేము, అది అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే నిజంగా అంత తోపు ఎగ్జామా సివిల్స్? అంటే దీని కారణాలు చెప్తాను నేను. ఓకే, యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా అన్ని ఎగ్జామ్ లాంటిదే. ఇది అందరూ దీన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు, కానీ ఒక ఐఐటీ ఎగ్జామ్ ఎలానో, ఒక నీట్ ఎగ్జామ్ ఎలానో, ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఎలానో, ఇది కూడా అంతే సింపుల్ ఎగ్జామ్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం సంవత్సరాలు తినేస్తుంది అన్నమాట. అంటే 3-4 సంవత్సరాలు, మినిమం 3-4 సంవత్సరాలు తినేస్తుంది. కాబట్టి అందరూ ఈ ఎగ్జామ్ అంటే భయపడతారు. ఆ భయంతో వచ్చినటువంటి తోపుతనం ఇది, ఆ భయంతో వచ్చినటువంటి గొప్పతనం అనమాట ఈ పర్టికులర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అంటే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా మొదటి సంవత్సరం ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారో, ఫుల్ టైం ప్రిపేర్ అవుతే మాత్రము సెకండ్ ఇయర్ నుంచి మాత్రం వాళ్ళు 10 hours 12 hours చదవాల్సిన అవసరం లేదు. ఆ 10 hours 12 hours ఎప్పుడు చదవాలి అని అంటే, పరీక్షకు 15 రోజుల ముందు, పరీక్షకు 10 రోజుల ముందు
ముందు కనుక వాళ్ళు 10 గంటలు 12 గంటలు కేటాయిస్తే మాత్రం వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఓవరాల్గా మాత్రం ఒక 8 గంటలు చదువుకుంటే సరిపోతుంది. మొదటి సంవత్సరం మాత్రం మీరు ఫుల్ టైం కోచింగ్ తీసుకోవాలి. రెండో సంవత్సరం సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతూ మీరు డైలీ 8 అవర్స్ చదవాలి. ఎగ్జామ్ ముందు మాత్రం 1 మంత్ ముందు మాత్రం 12 గంటలు చదవాలి. ఇలా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా 12 గంటలు చదవాలని కాదు, అలా ఒక వేరియేషన్లో చదివితే మాత్రం, ఒక వేరియబుల్గా చదివితే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే మీరు చాలామందికి ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారు వీళ్ళు, వాటిని ఎట్లా అధిగమించాలి? మొదటిదండి బేసిక్ మిస్టేక్, ఇంగ్లీష్లో ఆన్సర్స్ రాస్తారు, ఇంగ్లీష్ బాగుండదు. ఓకే, ఇంగ్లీష్లో ఆన్సర్ రాసినప్పుడు ఇంగ్లీష్ బాగుండాలి కదా, సో ఇంగ్లీష్ బాగుండదు. ఇంగ్లీష్ గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తారు, సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, పారాగ్రాఫ్ ప్రాపర్గా రాయరు. సో అదే వీళ్ళకి మార్కులు తెచ్చిపెట్టేది. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయరు. 2, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ అని చెప్తారు, ఇంగ్లీష్ ఓరల్ హౌ వి డెలివర్, ఆ ఇంగ్లీష్ గ్రామటికల్ ఫ్రేమింగ్, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హౌ వి స్పీక్, దాని మీద ఫోకస్ చేయరు. 2, ఈ హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి ఎన్నో డీవియేషన్స్ ఉంటాయి. ఆ డీవియేషన్స్కి లోన్ అయిపోతారు, పేరెంట్స్ పక్కన ఉండరు. సో వీళ్ళకి విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టు, నన్ను ఎవరు అడగట్లేదు కదా అని చెప్పేసి బండ్ల మీద బైక్ల మీద ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ ఉంటారు. 4, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్, ఒక 10-15 పుస్తకాలు వేసుకొని ప్రిపేర్ అవుతారనమాట. ఎప్పుడైనా కూడా లిమిటెడ్ సోర్సెస్ కన్నా, నేను ఒక పదం వాడతాను, అందరు లిమిటెడ్ అంటారు, నేను లిమిటెడ్ అనే పదం వాడను. సెలెక్టెడ్ అండ్ రిలయబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్కి ఈ బుక్, ఈ కరెంట్ అఫైర్స్కి ఈ మ్యాగజైన్, అది రిలయబులా కాదా, సెలెక్టెడ్ అండ్ రిలయబుల్ బుక్స్ మాత్రం చదివితే మాత్రం ఈ ఎగ్జామ్ ఈజీ. ఇలాంటి తప్పులు చేస్తారు, ఈ తప్పుల నుంచి ఇలా మీరు అధిగమిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందుతారు. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఒక మంచి మెంటర్ని చూస్ చేసుకోండి. ఆ మెంటర్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే విధంగా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ డౌట్లు వచ్చినా కూడా ఆ మెంటర్ మీకు సాల్వ్ చేసే విధంగా కనుక మీ పక్కన ఉంటే మాత్రం మీకు ఇబ్బంది ఉండదు. కానీ రాంగ్ మెంటర్ అనుకోండి, మెంటర్ మీకు హెల్ప్ చేస్తలేరు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే మీరు ఒక ఐఏఎస్ అకాడమీ రన్ చేస్తున్నారు కాబట్టి నిజంగా కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ వస్తుంది అంటారా? కోచింగ్ తీసుకోవాలంటారా? చాలా మంచి ప్రశ్న అండి. నన్ను అడిగితే కోచింగ్ తీసుకోకుండా కూడా ర్యాంక్ వస్తుంది. ఓకే, కానీ ఒక మెంటర్ ఉండాలన్నమాట. మన పక్కన కూర్చోబెట్టుకొని మనకు దారి చూపించే వాళ్ళు ఉండాలి. ఎలా అయితే అర్జునుడి దగ్గర ద్రోణాచార్యుడు ఉన్నాడో అలా మన పక్కన ఒకరు ఉండాలి. ఎప్పుడైతే ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉంటారో అలా మన పక్కన దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడే నేను ఫిలిం నగర్కి వెళ్ళి ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను వెళ్ళి సినిమా డైరెక్ట్ చేయగలనా? లేదు. ఫస్ట్ నేను ఒక దగ్గర అసోసియేట్ డైరెక్టర్ లాగాను, అసిస్టెంట్ డైరెక్టర్ లాను, ఒక కింది స్థాయిలో ఏదో ఒక దానిలో నేను పనిచేస్తుంటూ నేను అనుభవం పెంచుకోవాలి. ఓహో, ఫిలిం ఇండస్ట్రీ ఇలా పనిచేస్తుందా, ఇలా ఉంటుందా అని చెప్పేసి నాకు అంతే అర్థం అవ్వాలి. అంతం అర్థమైన తర్వాత నేను డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. అదేవిధంగా యూపీఎస్సీలో కూడా మనం యూపీఎస్సీ కొత్త, సో మనం ఒక కోచింగ్ సెంటర్లోనో ఒక మెంటర్ దగ్గర జాయిన్ అవుతే ఏమవుతుందంటే మనం ఇన్పుట్స్ తీసుకుంటాము. ఇవి సెలెక్టెడ్ బుక్స్, ఇవి రిలయబుల్ బుక్స్, ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్, మనం ఆన్సర్ రాసే దాంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నాము, ఇలాంటి తప్పులు చేయకుంటే మాత్రం మనకు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మనకు చెప్పే వాళ్ళు ఉంటే మాత్రం మనకు రిజల్ట్ వస్తుందండి. సో బ్లైండ్గా ఓన్ ప్రిపరేషన్ చేశారనుకుంటే ఖచ్చితంగా చెప్పగలను, 100% ఐ విల్ టెల్ యూ, ఇఫ్ యూ ప్రిపేర్ బ్లైండ్లీ సిట్టింగ్ ఎట్ యువర్ హోమ్ యూ విల్ నాట్ గెట్ ద రిజల్ట్. ఎందుకు అనంటే అసలు కాంపిటీషన్ ఎంత ఉంది, మన కాంపిటీషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నేను చదివేటటువంటి పుస్తకం నిజంగా రిలయబులా, నేను చదివేటటువంటి పుస్తకం నిజంగా నాకు మార్క్ తెచ్చిపెడుతుందా, నా సబ్జెక్ట్ ఆప్షనల్ ఆంథ్రపాలజీ అనుకోండి, ఆంథ్రపాలజీలో అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వేరే ఆప్షనల్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, సో ఈ ఆప్షన్ నేను ఇంకెలా ఫిల్టర్ చేసుకోగలను అని బేరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. సో ఈ కారణాల చేత కోచింగ్ సెంటర్లో ఏమవుతుందంటే మనతో పాటు ఇంకో 50 మంది ఉంటారు. ఎందుకంటే మేము సూపర్ 50 బ్యాచ్ చేస్తామనండి, ఓన్లీ 50 బ్యాచ్కి 50 ఉంటారు. 50 కన్నా ఎక్కువ తీసుకోము, ఓన్లీ లిమిటెడ్ బ్యాచ్. 50 కాగానే మేము అడ్మిషన్కి వచ్చినా కూడా క్లోజ్ చేసేస్తాం మేము. సో 50 స్టూడెంట్సే ఉంటారు కాబట్టి మన చుట్టుపక్కల 49 స్టూడెంట్స్ ఏం చదువుతున్నారు, ఓహో ఇలా చదువుతున్నారా, వీడు ఫాస్ట్ ఉన్నాడు, ఈ అమ్మాయి బాగా చదువుతుంది, నువ్వు వీళ్ళకన్నా బాగా కాంపిటీషన్లో ఉంటామన్నమాట. ఇది కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి కాంపిటీషన్లో ఉంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఎలా ఉన్నామో తెలుస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే బుక్కులు చదివేస్తారు, పర్ఫెక్ట్ ఉంటారు, సో అన్నీ వచ్చేసిన అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్తారు. ఆ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేయకుండా వచ్చేస్తారు, అంటే 0 రిజల్ట్స్ ఇచ్చేసి వస్తారు అక్కడ. సో ఇట్లాంటి స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారా? సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు? అంటే ఇప్పుడు మీ దగ్గర తోపుకుంటారు, సో అన్నీ వచ్చేస్తే వాళ్ళకు, బట్ ఎగ్జామ్ దగ్గరికి పోగానే వాళ్ళు 0 అయిపోతారు. మంచి ప్రశ్న అండి ఇది. ప్రాక్టీస్ చేయరు. ఓకే,
మాక్ టెస్ట్లు చాలా రాయాలి. ఓకే. ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే నియర్లీ 50 ప్రాక్టీస్ టెస్టులు చేయాలి. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే నియర్లీ 20 ప్రాక్టీస్ టెస్టులు చేయాలి. ఎవరైతే కొందరు ఏమనుకుంటారంటే నేను డైరెక్ట్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళి నేను ఎగ్జామినేషన్ హాల్లోనే రాస్తానని అంట. అలా కాదు, ఎవరైతే మాక్ టెస్ట్ రాస్తారో ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ ఈజీ అవుతుంది అనమాట. సో ప్రాక్టీస్ మెంటర్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి ప్రాసెస్ తెలియదు. అసలు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, అంటే ఏం రాస్తే సివిల్స్కి అర్హత సాధిస్తాం, అసలు ఏంటి? ఇది ఒక 3 అంచెల పరీక్షా విధానం. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది అప్లై చేస్తారు. ఆ 10 లక్షల మందికి హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్లో ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ సీసాట్ అని. జనరల్ స్టడీస్లో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సీసాట్లో రీజనింగ్, క్వాంట్, ఆప్టిట్యూడ్ ఉంటుందన్నమాట. ఇది గీత దాటడం. ఎవరైతే ప్రిలిమ్స్లో గీత దాటుతారో అంటే 1:13 అంటే 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, 1:13 అంటే ఒక 13,000 మందిని మెయిన్స్కి అర్హత ఇస్తారు. అంటే 13,000 మంది మెయిన్స్ రాస్తారు. అప్పుడు అది మెరిట్ ఆధారంగా అన్నమాట. అందులో 7 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ 1, 2, 3, ఎథిక్స్, ఎస్ఏ అండ్ 2 ఆప్షనల్ పేపర్స్. 7 పేపర్స్ ఇంటూ ఈచ్ పేపర్ 250 మార్క్స్ ఉంటుందన్నమాట. 1750 మార్కులు. ఎవరైతే మెయిన్స్లో 1:2.5 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే 1000 పోస్టులు అంటే 2500 మందిని మెయిన్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారు ఢిల్లీకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 2500 మందిలో మనం ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం. అది 275 మార్క్స్ ఉంటుంది. సో 1750 + 275 = 2025. 2025లో ఎవరైతే 1000 మినిమం 50% ఉంటుందన్నమాట. 50% మార్క్స్ వస్తే చాలు. 1000 మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు టాప్ 100లో ఉంటారు. ఇది 3 అంచెల పరీక్ష విధానం. కానీ కొందరు తెలియదు ఏంటంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వస్తామేమోనన్న భయం ఉంటుంది. ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా కూడా భయం లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకొచ్చింది. ఒకటి, ఇప్పుడు అడ్హాక్గా కొన్ని మినిస్ట్రీస్, కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయన్నమాట. సో వాటికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం చాలా టఫ్. సో వాళ్ళు ఏమంటారంటే ఈ సంవత్సరం ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారో డైరెక్ట్ మాకే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీకు మేము ఇంటర్వ్యూ కాల్ పంపిస్తాము. డైరెక్ట్ మా దగ్గర ఇంటర్వ్యూ కాల్కి రావచ్చు మీరు. సో మళ్ళీ పరీక్ష రాయకుండా ఒకసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ కార్డు సంవత్సరం పాటు వ్యాలిడిటీ అనమాట. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూకైనా మనం వెళ్ళొచ్చు. ఇది కొత్తగా వచ్చినటువంటి పాలసీ. ఓకే. అంటే ఏ ఎగ్జామ్ లేకుండా. సో ఇక్కడ వాళ్ళు క్వాలిఫై అయిపోయారు కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ ఆల్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో అట్లాంటి ఏమన్నా వచ్చినాయా మన అకాడమీ వాళ్ళకి? అలా వస్తాయి. అలా వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు మానసానని. సో ఇంటర్వ్యూ దాకా వచ్చి వెళ్ళిపోయిన బాధపడ్డప్పుడు తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్లో నోటిఫికేషన్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుంది అనమాట. తను అప్లై చేసుకుంది. ఇప్పుడు తను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్లో పనిచేస్తుంది. సేమ్ లైక్ సివిల్ సర్వెంటే. అలాంటి అవకాశం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న పాలసీ చేసింది 2018లో. ఓకే. అంటే ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఇంకోటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ టెలిగ్రామ్ సర్వీస్, ఇలా ఒక నంబర్ ఆఫ్ సర్వీసెస్. సో ఈ సర్వీస్లు అన్నిట్లలో తోప్ సర్వీస్ ఏది? ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ తర్వాత ఫారెన్ సర్వీస్. సో ఫారెన్ సర్వీస్ చాలా మంచిది అంటారు చాలా మంది. అవును, చాలా మంచిదండి. సో ఎక్కువ లంచాలు తీసుకోవచ్చు, ఎక్కువ చేయొచ్చు అని చెప్పేసి. అంటే ఫారెన్ కంట్రీస్లో ఉంటాం మనము. లంచాల కన్నా ముఖ్యంగా ఏంటంటే మనం రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, నువ్వే రిప్రజెంటేటివ్ అవుతావు. దేశాన్ని చూపించేది నువ్వు. ఓకే. సో డిప్లొమాట్స్ అవుతారు, హై కమిషనర్స్ అవుతారు. హై పోస్ట్, అది హై రెస్పెక్టెడ్ పోస్ట్ అవి. ఓకే. కొన్ని సందర్భాలు డబ్బులు పనికిరానప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు మనమే ఆ దేశానికి మన దేశానికి మనం రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇంకేం కావాలండి. అది ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఓకే. తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్, రేడ్ సినిమా చూసుంటారు అజయ్ దేవ్ గాంధీ. అలా ఐఆర్ఎస్ కమిషనర్స్ అవుతారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్ అవుతారు, జిఎస్టీ, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ కాగ్ అవుతారు, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్, ఇలా ఒక 23 సర్వీసెస్ ఉంటాయి. ఓకే. సో ఐఏఎస్కి, ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది మేము దేశ సేవ చేయడానికి వస్తున్నాం, పబ్లిక్కి సేవ చేయడానికి వస్తున్నాం అని చెప్పేసి చాలామంది చెప్తారు. అట్లా మీకు కూడా చాలామంది చెప్పి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ సో చాలామంది ఐపీఎస్లని, చాలామంది ఐఏఎస్లని మనం చూస్తున్నాం. వాళ్ళు లంచాలు తీసుకొని మొత్తం సంథింగ్ ఏదో క్రియేట్ చేసి జైలు పాలైన ఐఏఎస్లను కూడా మనం చూసినాం. సో అంటే ఇక్కడ ఒక ఐఏఎస్ అయిన తర్వాత సో రాజకీయాల వాళ్ళతో, రాజకీయ నాయకులతో ఏమైనా ప్రభావితం చెంది వీళ్ళు చేంజ్ అవుతారా లేకుంటే ఏంటి? అంటే ఖచ్చితంగానండి. అంటే ఏమవుతుందని అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ అయ్యాడు అనుకోండి,
వాళ్ళ అంబిషన్ ఏముంటుందంటే ఎప్పటికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా ఉండాలనుకుంటారు. ఓకే. కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా పోస్టింగ్ ఇచ్చేది ఎవరంటే ఒక మినిస్టర్ అంటే ఒక పొలిటీషియన్. ఓకే. సో నేను ఐఏఎస్ అయినంత మాత్రం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావాలని లేదు, నేను ఐఏఎస్ అయినంత మాత్రం నాకు నచ్చిన పోస్ట్లో ఉండాలని లేదు, అది మినిస్టర్ అపాయింట్ చేస్తాడు అనమాట. ఓకే. సో మినిస్టర్ నన్ను డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా అపాయింట్ చేయాలంటే నేను ఆయనకు మంచిగా ఉండాలి, ఓకే. నేను ఆయనకు మంచిగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు నేను వినాలి. ఓకే. సో అలాంటి ప్రభావాలకి వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ అందరికి తెలిసిన విషయమే మనం మాట్లాడుకుంటాం, శ్రీలక్ష్మి. సో ఆమె మైనింగ్ దాంట్లో అదే స్కామ్ చేసి వైఎస్ హయాంలో స్కామ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. సో జైలుకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. సో ఆమెను సస్పెండ్ చేస్తారా లేకుంటే ఏముంటుంది అసలు? అంటే ఏంటంటే అండి, ఆర్టికల్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వీళ్ళకి సుప్రీం పవర్స్ ఇస్తుంది అనమాట. ఓకే. ఏంటి ఆ సుప్రీం పవర్స్ అంటే వాళ్ళని తీసేసే పవర్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. ఓకే. ఎవరు కూడా ముట్టుకోలేరు, ఎవరు చేసినా మహా అయితే సస్పెండ్ చేయగలరు. సస్పెండ్ అంటే ఒక 30 రోజులు సెలవు అంతే. కానీ డిస్మిస్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్మిస్ చేయాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం 140 కోట్లలో ఒకటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటే నిన్నెందుకు తీసేస్తారు? వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. అంటే కాన్స్టిట్యూషనల్ పవర్ ఒక సివిల్ సర్వెంట్కి ఇస్తుంది అనమాట. ఓకే. ఎవరు ముట్టుకోలేరు, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ముట్టుకోగలరు. అదే వాళ్ళకి భరోసా. కాదు సార్, అదొక భరోసా. కానీ వాళ్ళు ఇట్లాంటివన్నీ లంచాలు తీసుకొని అది చేసి ఇది చేసి స్కాములు చేసి ఇన్ని గణం చేసినా కానీ వాళ్ళకి సస్పెండ్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. అంటే ఒక 3 నెలలు 1 సంవత్సరం సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఐఏఎస్గా మళ్ళీ వాళ్ళు ఒక జిల్లా కలెక్టర్గా వాళ్ళు కొనసాగిస్తారు. శ్రీలక్ష్మి ఉంది, తను జైలుకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది జగన్ హయాంలో మళ్ళీ ఇక ఏముంది 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళి వచ్చిన ఆవిడని నువ్వు మళ్ళీ ఐఏఎస్ లాగా ఇచ్చుకున్నావు అని అంటే సిస్టమ్ ఎంత చెడిపోయింది, వ్యవస్థ చెడిపోయింది. ఇంకోటి వీళ్ళకు మంచి కదా అది, అరే మనం ఈ రోజు ఏ తప్పు చేసినా దొరుకుతాం సస్పెండ్ చేస్తారు మళ్ళీ అవుతాం కదా అన్నట్టు ఉంటుంది కదా. సో ఇట్లాంటి అంటే కొత్త చట్టాలు ఏం రావాలంటారు ఇట్లాంటి లూప్ హోల్స్ ఉన్నప్పుడు? ఖచ్చితంగా అండి, ఆర్టికల్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కొంచెం లిబరల్ చేసి అంత కాన్స్టిట్యూషనల్ పవర్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు తీసేయాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే తీసేయాలి అన్నంత పవర్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ. కొద్దిమంది అయినా మైనారిటీ పీపుల్ అన్నా కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకసారి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఇవి చేస్తే ఖచ్చితంగా డిస్మిసే, ఇవి చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ అయిన ఒక రూల్ ఆఫ్ లా లేక చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం భయంతో ఉంటారు. కాదు, ఇప్పుడు ఐఏఎస్ అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ రావాలంటే ఒక మినిస్టర్ చేయాలంటే ఈయన ఉండేది 5 సంవత్సరాలు, ఆమె ఉండేది ఎక్కువ సంవత్సరాలు. సో అట్లాంటిది వీళ్ళ దగ్గర లొంగి ఉండడం ఏంది నాకు అర్థం కాదు. అంటే ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బాడీ ఏది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకి జవాబుదారి, వీళ్ళు ప్రజల యొక్క పని మనుషులు, సర్వెంట్లు. సో సర్వెంట్లు ఎవరు చెప్తారు? సర్వెంట్లకి బాసులు చెప్తారు. ఎవరు బాసులు? మినిస్టర్లు. సో సర్వెంట్ ఎక్కడ పని చేయాలని ఎవరు చెప్పాలి? బాస్ చెప్తాడు. సో బాస్ చెప్తాడు అనమాట, ఇక్కడ పని చేయి అక్కడ పని చేయాలి. బాస్ చెప్పినట్టు చేయకపోతే సర్వెంట్ పని ఏమవుతుంది? తీసి పక్కన పెడతాడు. ఆ భయంతోనే ఈ సివిల్ సర్వెంట్స్ భయంతో ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే మన కాన్స్టిట్యూషన్ చేంజ్ అవ్వాలి. అంటే కాన్స్టిట్యూషన్ చేంజ్ అని కాదు, ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇంతగానం చదువుకున్న వ్యక్తులు, ఇంతగానం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులు, అంటే మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళకు అన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తులు, సో ఏం చదువు రాని ఏం రాని, సో మనం చూసుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎంత ట్రోల్ అవుతున్నారో మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి వాళ్ళ కింద వీళ్ళు ఉండేది, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఏం రాని వాళ్ళ కింద పని చేస్తూ వాళ్ళు ఆడిపించినట్టు ఆడల్లా. అవును, అది మొన్నటికి మొన్న ఒక మినిస్టర్, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి ఒక మహిళా డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మీడియా ముందు తిట్టాడు. అంతకుముందు ఒక సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి మనిషి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని చెంప మీద కొట్టాడు అమ్మాయిని. అంటే అంత పవర్ఫుల్, అంత చదువుకొని నాలెడ్జబుల్గా ఉన్నటువంటి మనుషులకి ఈ ఐఏఎస్ ఐపీఎస్లకి అయితే పాపం ఇదైతే వాళ్ళు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ అలా ఉంది. కానీ ఎంతవరకు కరెక్ట్ అది, ఎంతవరకు సమంజసం అది? అంత నాలెడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి ఒక చదువురాని ఒక మినిస్టర్, అసలుకి ఏమీ లౌకికం లేనటువంటి మినిస్టర్ చెప్పినట్టు వినాలా? ఇందులో ఖచ్చితంగా మార్పు రావాలి. సో మార్పు రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా రిఫార్మ్స్ తీసుకొని రావాలి. ఎలానంటే ఒక ఐఏఎస్ని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా అపాయింట్ చేస్తే 2 సంవత్సరాల దాకా ముట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయిస్తారని భయపెట్టిస్తారన్నమాట. వాళ్ళు భయపడతారు. కాదు, మాట వినకుండా ట్రాన్స్ఫర్ అంతే. ఓకే. ఏంటండి, ఒక చిన్న జెడ్పీటీసీ కూడా ఐఏఎస్ని బెదిరిస్తాడు. అంటే ఇన్ఫ్లుయెన్షియల్ జెడ్పీటీసీ అయితే ఓకే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మా సార్కి చెప్తాం, మా మినిస్టర్కి చెప్తాం అంటే అయిపోయి వీళ్ళు గజ వణికిపోవాలి. ఇంకా
అలా అయిపోదు. వాళ్ళు ఎలా అంటారంటే ఇంకా మాటలు, ఒక పరీక్ష రాసేసి నువ్వు పెద్ద లీడర్ అవుదాం అనుకుంటున్నావు, మేము ప్రజలందరినీ మేనేజ్ చేసుకొని ఇన్ని కష్టపడి ఇవన్నీ కథలు చేసి ఇవన్నీ రాజకీయాలు చేసి ఇవన్నీ డ్రామాలు చేసి మేము రాజకీయాలలో ఉంటే నువ్వు ఒక పరీక్ష రాసి నా మీద కూర్చుంటావా అనే ఆలోచనతో ఉంటారు మినిస్టర్. అంటే మనం చూస్తున్నది మనం వింటున్నది నిజమేనా అనిపిస్తుంది. నిజమే. ఎందుకంటే ఒక వీడియో నేను చూసిన, ఎప్పుడంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పిఎం మోడీ గారు వెళ్ళినప్పుడు, సో ఈయన ఫైల్ ఇచ్చినప్పుడు అక్కడ ఆయన కూర్చొని ఉంటాడు, మోడీ గారు నిల్చొని ఉంటారు. సో అంటే ఐఏఎస్కి ఎడ్యుకేషన్కి ఎంత పవర్ ఉందో చూడు అని చెప్పేసి అక్కడ చూపించారు. అది నేను చూసిన. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, సో ఏం చదువు లేని మినిస్టర్ కింద వీళ్ళు పనిచేయడం అంటే అసలు ఎట్లా చూస్తున్నాం? అంతే, అదే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అంటే. కానీ ఇలాంటివి రిఫార్మ్స్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే, ఇప్పుడు మాయావతి ఆ ఉత్తరప్రదేశ్ సైడ్ అయితే ఇంకా ఘోరం. వెస్ట్ బెంగాల్లో నా ఫ్రెండ్ ఒక అతను ఐపీఎస్లా పనిచేస్తున్నాడు, ఆ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. ఎలా అంటే ఆడుకుంటారంట. ఓడు సర్పంచ్ గాడు వచ్చి ఐపీఎస్ని బెదిరిస్తాడంట. సర్పంచ్ వచ్చి ఐపీఎస్ని భయపట్టిస్తాడు. ఏమనంటే నేను మమతా బెనర్జీకి చెప్తాను అన్నాడు. మమతా బెనర్జీ ఏంటి, ఆమె సీట్ని కాపాడుకోవాలి, ఓట్లు ఇంపార్టెంట్. ఐఏఎస్ ఐపీఎస్ చెప్పినట్టు నిలబడాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి. బెంగాల్లో పరిస్థితి. అంటే వీళ్ళు ఏం చేయలేరా? ఐఏఎస్ ఐపీఎస్లో ఏం చేయలేరు. సిస్టమ్ అలా ఉంది. సో ఆడిపించినట్టు ఆడాలి. ఓకే, ఆట బొమ్మలే కాదు. మరి ఇదంతా విని ఐఏఎస్లు ఐపీఎస్లు అనుకునే వాళ్ళు ఏమవ్వాలి? ఇదే వాస్తవం కాబట్టి. ఇది వాస్తవం, మనం మాట్లాడేది వాస్తవం. సో వాళ్ళు అనుకుంటున్నది వేరు. మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే తోపులం అయిపోతాం, అదైపోతామని చాలా మంది. అందులో ఒకటి ఏంటంటే వాళ్ళు టెంపరీ, సివిల్ సర్వెంట్ పర్మనెంట్. వాడు ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఉంటారు, నువ్వు 60 సంవత్సరాల దాకా ఉంటావు. 60 సంవత్సరాల దాకా ఉంటాడు. 5 సంవత్సరాలు వచ్చినోడు అదే విధంగా ఉంటాడు. నెక్స్ట్ 5 సంవత్సరాలు వచ్చిన గవర్నమెంట్ అదే విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులు అంటేనే అది కదా. మరి ఇంకా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అశోక్ కేమ్కా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. చాలా చాలా వెరీ ఎథికల్లీ మోరల్లీ స్ట్రాంగ్ అనమాట. నియర్లీ 55 సార్లు నేను ట్రాన్స్ఫర్ చేశారు. 32 సంవత్సరాల సర్వీస్లో 55 సార్లు ట్రాన్స్ఫర్. అంటే సంవత్సరానికి 2 పోస్టింగ్లు అనమాట. ఓకే, అంత ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆయన చూస్తే భయపడతారు పొలిటీషియన్లు. మొండోడు రాబాయ్ వీడు, ఈయన ₹1 లంచం తీసుకోడు, ఈయన లొంగడు, ఈయన ట్రాన్స్ఫర్లో కూడా భయపడ్డాడు అని చెప్పేసి అలాంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు మన దగ్గర. అట్లాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తేనే వీళ్ళకు కరెక్ట్. ఎందుకంటే అందరు కరెక్ట్గా ఉంటే వీళ్ళు లొంగి ఉంటారు. సో వీళ్ళ దాంట్లో ఎవరైనా లొంగితే అప్పుడు వీళ్ళు పై చేయి చూపిస్తారు. వాళ్ళు లొంగాడు కదా, నువ్వెందుకు లొంగవని అదే వాడు చెప్తాడు కూడా. వాడే తీసుకున్నాడు, నువ్వు తీసుకోవని మాట్లాడతాడు. అలాంటి అశోక్ కేమ్కా లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలా మలుగుతుంది. కానీ మన భారతదేశంలో ఎన్నో స్కామ్లు ఎన్నో జరుగుతున్నాయి. సో వీటిపైన ఎవ్వరూ మాట్లాడరు. సో ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసి ఒక న్యూస్లో నేను చూసిన, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఆమె మన తెలంగాణలో కూడా పనిచేసింది అనుకుంటా. సో ఆమె పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, బట్ నేను మాట్లాడితే దాని తర్వాత మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఆమె ఒకటి మాట్లాడడం జరిగింది. ఏంటంటే, సో ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, గుడ్డి వాళ్ళకు, కుంటి వాళ్ళకు ఎందుకు ఈ సివిల్స్కి ప్రిపేర్ అవుతారు, సో వాళ్ళకి ఎందుకు వాళ్ళు తీసేయొచ్చు కదా, వాళ్ళేం సర్వీస్ చేస్తారు అన్నట్టు మాట్లాడారు. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఖచ్చితంగానండి. ఈ ఐఏఎస్లలో కూడా ఎలైట్గా బిహేవ్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. మేమే గొప్ప, మాకన్నా గొప్ప ఎవరు లేరు అనే వాళ్ళు. మీకు ఐడియా వచ్చిందా? ఎవరు? ఓకే. సో మేమే గొప్ప, మాకంటే గొప్ప ఎవరు కాదనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆమె పేరు స్మితా సబర్వాల్. అంటే ఈ ఎలైట్గా బిహేవ్ చేసే వాళ్ళు వల్ల కూడా ఐఏఎస్ యొక్క పేరు పోతుంది. ఆమె ఎలా చెప్పగలదంటే, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అన్ఫిట్ ఫర్ ఐఏఎస్ అని. ఐఏఎస్ కావాల్సింది ఏంటి? ఒక బ్రెయిన్, ఒక డిసిషన్ మేకర్, ఒక స్టేబుల్ మైండ్ సెట్. ఫిజికల్తో ఏం సంబంధం? అలా అంటే ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దేని పనికిరారా? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏం పని చేసుకోకూడదా వాళ్ళు? ఇది ఖచ్చితంగా ఇది ఆమె చేసింది పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. అందరూ ఒప్పుకున్నారు కూడా. తను క్షమాపణ చెప్పలేదు ఇప్పటివరకు సమాజంలో. ఇప్పుడు పబ్లిక్గా బయటకు వచ్చి ఆమె క్షమాపణ చెప్పాల్సిందే. ఆమెకున్నటువంటి నోటు దురుసు వల్ల ఇప్పుడు మన ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుందో అసలు ఆమె చూసుకోవాల్సిందే. ఆమె యొక్క దురుసు వల్ల గవర్నమెంట్ ఆమెను పక్కన పెట్టేసింది అనమాట. సో ఇదో మంచి పని. అలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి గవర్నమెంట్. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు మంచి వాళ్ళని చెప్పలేము. నేను చెప్పాను, ఒక జంట 350 ఐఏఎస్ ఆఫీసర్ జంట 350 కోట్లు తీసుకుందని. లక్ష్మీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఈమె ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ మంచి వాళ్ళు కాదు. ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా అశోక్ కేమ్కా లాగా కాదు. సో అశోక్ కేమ్కా లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా అథారిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది, మన లైఫ్ సాటిస్ఫాక్షన్. చాలా చదువుతారు, చదివి లాస్ట్లో క్వాలిఫై గారు.
సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలోనే చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మనము దిల్సుఖ్ నగర్ అటు ఇటు వెళ్తే, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ వెళ్తే వాళ్ళు మొత్తం వేలల్లో, కొంతమంది అయితే మన గవర్నమెంట్ లైబ్రరీలలో చెట్ల కింద కూర్చొని చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంది లాస్ట్కి వచ్చే వరకు? అవును, ఖచ్చితంగానండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఒక సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ స్థాయి పరీక్ష గనక మనం చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతే మాత్రము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, నాబార్డ్ కానీ, ఆర్బీఐ కానీ, లేకపోతే సెబీ కానీ ఏదో ఒక ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్ కానీ అది మాత్రం షూర్. నన్ను తీసుకుంటే నేను IPBS 1లో నాకు ప్రొబేషనరీ ఆఫీసర్ లాగా వచ్చి మేనేజర్ దాకా పనిచేశాను. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిన వెళ్ళలేదు, అది కూడా వచ్చింది. అంటే ఏమవుతుందంటే ఆ స్థాయిలో ప్రిపేర్ అయినప్పుడు మనకి ఏదో ఒక ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ ప్రిపరేషన్ అయ్యే తరుణంలో మాత్రం యూ హ్యావ్ టు కీప్ యువర్ బ్లడ్, సోల్, ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్ అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ హార్డ్. ఎంత ప్రిపేర్ అయినా వాళ్ళకి ర్యాంక్ రాకపోతే అంటే ఎగ్జామ్ని బ్లేమ్ చేస్తారు. అంటే ఆ ఎగ్జామ్ దిద్దినోడైందో, వాడు నన్ను పాస్ చేయలే అది ఇది అని చెప్పి, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మెట్ల మించి కింద జారి పడ్డాం అనుకోండి, మెట్లను కామెంట్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. అంతే. సో ఎప్పుడైనా కూడా ప్రాసెస్లో తప్పు ఉండదు, సిస్టంలో తప్పు ఉండదు. ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో మాత్రం ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ ప్రూఫ్ అనమాట. సో మీ ప్రిపరేషన్లోనే ఏదో లోపం ఉండొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి దీనికి వాళ్ళ సైడ్ కూడా ఒకటి ఉంది, ఏంటంటే ఇది కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా. ఓకే, కొంచెం లక్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే మనం చదివిందే ఆ పరీక్షలో రావాలి, మనం చదివిందే యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడగాలి, ఆ రోజు మన ఆరోగ్యం బాగుండాలి. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఒక 5% లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మెయిన్స్లో మీరు 7 పేపర్స్ ఉన్నాయన్నారు కదా, సో ఎన్ని అవర్స్ ఉంటాయి అవి ఎగ్జామ్స్? 3 గంటలు ఉంటాయి. 3 గంటలు ఉంటాయి. సో ఎన్ని పేజెస్ ఉంటాయి రాయడానికి? ఒక్కొక్క ఆన్సర్ 3 పేజెస్ రాయాలి మనం. ఒక్కొక్క ఆన్సర్ 3 పేజెస్. అలా 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 × 3 60 పేజీలు రాయాలి. 3 గంటలు 60 పేజీలు 3 గంటలు రాయాలంటే పెన్ను మన హ్యాండ్ మ్యారథాన్, ఒక మ్యారథాన్ లాగా వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. అంటే బ్రెయిన్ దగ్గర నుంచి ఆన్సర్ రావద్దు, చేతే రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంత ప్రాక్టీస్ చేయాలి మనం. సో ఇక్కడ మీ అకాడమీలో సో ఎట్లా ట్రైన్ చేస్తారు అసలు? ఒక పర్సన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, సో నేను మీ దగ్గరకు వచ్చేసి నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, సో ఏమేం చేస్తారు? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మేము ఏం చెప్తాము అని అంటే అసలుకి పరీక్షా విధానం ఏంటో చెప్తాము. పరీక్షా విధానం చెప్పిన తర్వాత మేము ఓన్లీ 50 అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాం. 50 కన్నా ఒక్కటి కూడా ఎక్కువ తీసుకోము. అందుకే ఇయర్లీయా లేకుంటే పర్ బ్యాచ్ 50 మాత్రమే. ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి? అలా 4 బ్యాచ్లు ఉంటాయి, 200 మంది అంతే. సో సూపర్ 50 బ్యాచ్ అని పెడతాము. ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి NCERT క్లాసెస్ ఇస్తాము. చిన్న పిల్లలకు చెప్పినట్టు NCERT క్లాసెస్ చెప్తాము. తర్వాత టెర్మినాలజీ క్లాసెస్ చెప్తాము. అక్షరాలకు మీనింగ్, రిపబ్లిక్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, సోవర్నిటీ అంటే ఏంటి, అలా పదాలకి వాళ్ళకి మీనింగ్ చెప్తాము. అవి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక లైబ్రరీ సెటప్ చేపించి లైబ్రరీలో కూర్చోబెట్టించిన తర్వాత మెయిన్ క్లాసెస్ తీసుకెళ్తాం అనమాట. ఆ మెయిన్ క్లాసెస్లో కూడా మేము సబ్జెక్ట్ వైజ్ చెప్తాం. ఫస్ట్ పాలిటీ అయిపోయిందా, తర్వాత జియోగ్రఫీ అయిపోయిందా, తర్వాత హిస్టరీ అయిపోయిందా, సబ్జెక్ట్ వైజ్. అప్పుడు ఆ పిల్లాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ నాది పాలిటీ క్లాసెస్ అయిపోయాయి, నా హిస్టరీ క్లాసెస్ అయిపోయాయి, అన్నీ కలిపి చెప్పాం. సో వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒకటైపోయినాక చెప్తాము. ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమని అంటాము. ఎలా ఆన్సర్ రాయాలో దగ్గరుండి మెంటర్స్ నేను చూసుకుంటాము. ప్రతి ఆదివారం మండే నుంచి సాటర్డే వరకు ఏవైతే క్లాసెస్ అయ్యాయో వాటి మీద సండే రోజు ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతాం. ప్రతి నెల వాళ్ళకు ప్రోగ్రెస్ కార్డు తీసి వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తాం. ప్రోగ్రెస్ కార్డు స్కూళ్ళల్లో మనకు ప్రోగ్రెస్ కార్డు ఉంది కదా, అలాంటి ప్రోగ్రెస్ కార్డు వ్యవస్థ ఉంది. మేము ఇన్స్టిట్యూట్లో నుండి సీసీ కెమెరాలు, ప్రతి అడుగులో సీసీ కెమెరా ఉంటుంది. వాళ్ళు చదువుతున్నారా లేదా అని చెప్పేసి. పొద్దున 7 గంటలకు వచ్చినటువంటి అబ్బాయి సాయంత్రం 7 గంటల దాకా మాతోనే పాటే ఉంటాడు. క్లాసులు 4 గంటలే, కానీ లైబ్రరీలో కూర్చోబెట్టి చదివిస్తామన్నమాట. ఓకే, చదువుతున్నారా లేదా, ఫోన్లో ఆడుతున్నారా, చాటింగ్ చేస్తున్నారా, ఫోన్లో మాట్లాడుతున్నారా, క్లాస్లో ఏదైనా అమ్మాయితో మాట్లాడుతున్నారా, 24/7 మేము సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాం. కొంచెం తేడా కలిగిందంటే మేము రెస్పాండ్ అయిపోయి అక్కడికి వెళ్తాం. ఎందుకనంటే చదువు ఎంత ఇంపార్టెంటో డిసిప్లిన్ కూడా అంతే ఇంపార్టెంట్ నమ్ముతాం. అందుకే మన పేరు విష్ణు ఐఏఎస్ అకాడమీ మోడర్న్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది సివిల్స్లో ర్యాంక్ రాగానే సో ఎన్ని కోచింగ్ సెంటర్లు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఫస్ట్ నువ్వు మా గురించి చెప్పు అని చెప్పేసి చెప్పుకుంటారు. చెప్పకున్నా పర్లేదు, ఆమె మా స్టూడెంటే, ఆయన మా స్టూడెంటే, మేమే నేర్పించినాం, మేమే చేసినామని అన్ని కోచింగ్ సెంటర్లు ఒక్కళ్ళ గురించే మాట్లాడతారు. ఆ ఒక్కడు ఎన్ని కోచింగ్ సెంటర్లలో ట్రైన్ అయ్యిండు? ఇక్కడ 2 విషయాలు చెప్తాను, 2 డైమెన్షన్స్ చెప్తాను. మొదటి డైమెన్షన్, ఈ పిల్లలు నిజంగానే అన్ని అకాడమీస్కి వెళ్తారు, ఎలానో చెప్తాను.
మాక్ ఇంటర్వ్యూస్ అని పెడతారు. అంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఒక ఫార్మర్ బ్యూరోక్రాట్స్ని తీసుకొని వచ్చి ఒక ఇంటర్వ్యూ ప్యానెల్ సెటప్ చేసి ఆ ఇంటర్వ్యూ ప్యానెల్కి రమ్మంటారు అన్నమాట. ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళకి ర్యాంక్ వస్తే వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఏమని, మా స్టూడెంట్ అని చెప్పేసి. కానీ కింద వాళ్ళు పెట్టరు, ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ అని పెట్టరు. మా స్టూడెంట్ అది ఏమవుతుంది మరి, ఇంటర్వ్యూ గైడెన్సా లేకపోతే మొత్తం క్లాస్ రూమ్ స్టూడెంట్ అని కన్ఫ్యూజన్లో ఉంటారు పబ్లిక్. సో అలా ఇంటర్వ్యూ గైడెన్స్ అని పెట్టరు. కానీ వీళ్ళ దగ్గర మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వేసుకునే హక్కు వస్తుంది కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని సందర్భాలలో ర్యాంకర్స్ ఎప్పుడు అవద్దని చెప్పరండి. ర్యాంక్ వస్తుంది కాబట్టి వాళ్ళు నిజాయితీగానే ఉంటారు పిల్లలు కాబట్టి. ర్యాంక్ వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో, నిజంగా వాళ్ళకి ఎవరికైతే న్యాయం జరిగిందో, నిజంగా వీళ్ళ వల్ల ఇంపాక్ట్ వచ్చింది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, వీళ్ళ వల్ల నాకు ర్యాంక్ రావడానికి మార్గం అయింది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి చైతన్య జాదవ్ ఆల్ ఇండియా ర్యాంక్ 68. ఇప్పుడు ఐఏఎస్ మన తెలంగాణ క్యాడర్కు రాబోతున్నాడు. ఆయన క్లాసెస్కి వచ్చి వీడియో చూడండి మీరు, నేను పంపిస్తాను మీకు. అందులో ఏమన్నాడంటే, నేను విష్ణు సార్ దగ్గర 2021లో టెస్ట్ సిరీస్ రాశాను, 2022లో జిఎస్ కూడా నేను జాయిన్ అయ్యాను, జిఎస్ జాయిన్ అయ్యి స్టడీ ప్రిపేర్ అయ్యాను. కానీ 2024లో సారే నాకు సొంతంగా నాకు ఎథిక్స్ అని ఎస్సే పంపించాడు. కానీ నేను సార్ని అన్నాను, సార్ మరి ఫీజు ఎంత కట్టాలంటే సార్ అని ఆయన చెప్పాడు. నేను ఫీజు ఎంత కట్టాలంటే ఫీజు ఏదొద్దు ఫస్ట్ అయితే నువ్వు ర్యాంక్ తెచ్చుకో అని సార్ అన్నాడు అని చెప్పేసి చెప్పాడు ఆయన. అంటే అలా మనము జెన్యూన్గా హెల్ప్ చేసినప్పుడు ఒక ఆస్పిరెంట్కి వాళ్ళే వస్తారు. అతనే అకాడమీకి వచ్చి చెప్పాడు. అంటే ఇలాంటి 2 డైమెన్షన్స్, ఒకటేమో మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు, ఇంకోటేమో ఒరిజినల్ క్లాస్ రూమ్ పిల్లలు. మా సాయి చైతన్య జాదవ్ క్లాస్ రూమ్ స్టూడెంట్. అలా క్లాస్ రూమ్ పిల్లలు ఇప్పుడు మా దాంట్లో చూసుకున్నాను అనుకో, నాకు 18 ర్యాంక్స్ వచ్చాయి సార్. 18లో 14 ర్యాంక్స్ క్లాస్ రూమ్ పిల్లలే. ఓకే. ఓన్లీ 4 మాత్రమే ఇంటర్వ్యూ గైడెన్స్. 14 మంది క్లాస్ రూమ్ పిల్లలు. మీరు బయట వేరే అకాడమీస్ చూస్తే ఎగ్జాంపుల్ చెప్తా, 87+ అని వేసుకుంటారు, లేకపోతే ఎంతో అని వేసుకుంటారు. వాళ్ళంతా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా. సో అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? అదే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఆడిట్, అలా సెవరల్ సర్వీసెస్. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు రాసినప్పుడు 4 టైమ్ అటెండ్ చేయొచ్చు అన్నట్టు అన్నారు, ఇప్పుడు 6 టైమ్. అంటే ఎందుకు చేంజ్ చేసిరు? మంచిది కదా సార్. తక్కువ టైమ్స్ ఉంటే ఏమవుతుందని అంటే, ఒక 4 సంవత్సరాలు చదివేస్తారు, ఆపేసి నా వల్ల కాదని చెప్పేసి వేరేది ప్రిపేర్ అవుతారు, లేకపోతే వేరే జాబ్ చేసుకుంటారు. బతకాలి కదా, లైవ్లీహుడ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అన్లిమిటెడ్ పెట్టిన అనుకోండి, వాడు ప్రిపేర్ అవుతూనే ఉంటాడు, అమ్మ నాన్న డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు, పాపం వాళ్ళని కష్టపడుతూనే ఉంటాడు. కనీసం ఆ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెట్టడం వల్ల ఆ ఉన్న 4 అటెంప్ట్లో 6 అటెంప్ట్లో చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతాడు. ఓకే. అయితే మీరు ఎన్నోసార్లు అంటే 4 టైమ్స్ అటెంప్ట్ చేసారు, ఇప్పుడు ఎంతోమందికి మీరు ట్రైన్ చేస్తున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలలో ఈ గ్రూప్స్ పేపర్లు లీక్ అవుతున్నాయి, లీక్ అవుతున్నాయి, కొంచెం స్కామ్స్ అవి అవుతూ ఉన్నాయి. అట్లనే సేమ్ అంటే సివిల్స్లో కూడా, సివిల్స్ ఎగ్జామ్స్ దాంట్లో కూడా ఏమైనా స్కామ్స్ అవి అయితే అవ్వండి? నిజం చెప్పండి. అంటే ఎందుకంటే ఎలా చెప్పగలను అంటే, ఒక లాస్ట్ 40 సంవత్సరాల నుంచి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు ఒక్క కేసు కూడా బుక్ అవ్వలేదు. ఓకే. హిస్టరీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంసెట్ పేపర్ లీక్ అయిందని వచ్చింది, అవును. మన గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని వచ్చింది. కానీ యూపీఎస్సీ రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. ఎవరైతే సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారో, ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారో, వాళ్ళ దగ్గర నుంచి తప్పులు చాలా తక్కువ జరుగుతాయి. సో అది అవకాశమే లేదు. ఒక యూపీఎస్సీ మన ఇండియాలో 3 బాడీస్ని అందరు మెచ్చుకుంటారు, 4 బాడీస్ని మెచ్చుకుంటారు. 1 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, 2 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, 3 కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, 4 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ 4 కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఈస్ వర్కింగ్ వెరీ పర్ఫెక్ట్లీ. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఎస్ఏ రైటింగ్లో తెలుగులో రాయొచ్చు అంట, తెలుగులో రాయొచ్చు అన్నారు, కానీ క్వశ్చన్ మాత్రం ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుందంట, కానీ తెలుగులో మనం రాయొచ్చు అన్నట్టు అన్నారు. సో క్వశ్చన్ అర్థం కావాలి కదా ఫస్ట్ ఆయన రాయాలంటే. అంటే కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకు క్వశ్చన్ అర్థం కాదు, అంటే కొన్ని ప్రొనౌన్సియేషన్స్, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కావు కాబట్టి. సో తెలుగులో ఎందుకు ఉండదు క్వశ్చన్? ఇది మంచి ప్రశ్న అండి. ఇది మంచి ప్రశ్న, మంచి డిమాండ్ కూడా, నా డిమాండ్ కూడా. ఓకే. తెలుగు మీడియం రాసేవాళ్ళు, ఉర్దూ మీడియం రాసేవాళ్ళు, తమిళ మీడియం రాసేవాడు, వాడు క్వశ్చన్ని ఇంగ్లీష్లో చదవాలి. ఇంగ్లీష్ చదివే కెపాసిటీ ఉంటే ఇంగ్లీష్లో రాస్తాడు కదా. అది నువ్వు తెలుగు మీడియం అని పెట్టినప్పుడు క్వశ్చన్ కూడా యూపీఎస్సీ తెలుగులో ఇస్తే అప్పుడు తెలుగులో అర్థం చేసుకొని ఇంకా బాగా రాయగలడు అభ్యర్థి. సో ఇది ఒక చాలా పెద్ద డిమాండ్, ఇది చాలా పెద్ద రిఫార్మ్, అది కూడా ఇమ్మీడియట్గా రిఫార్మ్ చేయాలని చెప్పేసి ఇది ఉందండి. ఓకే. సో ఇంటర్వ్యూకి వచ్చే వరకు ఇంటర్వ్యూ తెలుగులో ఇవ్వచ్చా? తెలుగులో ఇవ్వచ్చు. తెలుగులో ఇవ్వచ్చు. ఓకే. అంటే అక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతారు కదా. అయితే ఏమవుతుందంటే, ఇక్కడ ఒక మధ్యలో మీడియేటర్ని పెడతారనమాట. ఓకే. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఎమోషన్స్, ఓకే, నేను మీతో కనెక్ట్ అవుతున్నా, మీరు నాతో కనెక్ట్ అవుతున్నా, డైరెక్ట్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు 3rd పర్సన్ వాడాను అనుకోండి, నేను 3rd పర్సన్ చెప్తాను, 3rd పర్సన్ మీకు చెప్తాడు. బయాస్ అయిపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, సబ్జెక్టివ్ అయిపోతుంది. నేనేం చెప్పదలుచుకున్నాను అతను చెప్పలేడు. సో అదొక ప్రాబ్లం అనమాట, మార్క్స్ తక్కువ పడతాయి అప్పుడు.
ఓకే. కళ్ళలో చూడు చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఇతనికి చెప్తాను కదా, మీడియేటర్కి, ట్రాన్స్లేటర్కి. సో అట్లా మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైనా తెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంతమంది ఉండే, ఇప్పుడు లేరు. ఓకే. ఇంతమంది ఇచ్చిన వాళ్ళు ఉండే. సో అంటే క్వాలిఫై రాలేదు, క్వాలిఫై కాలేదు. అంటే అక్కడ మనకు మైనస్ అయిపోతుంది అనుకుంటున్నాను. మైనస్ అయిపోతుంది. ఓకే. అందుకే నేను స్టార్టింగే మైనస్ అవుతుందని చెప్పాను. సో అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఫ్యామిలీ సైడ్ నుంచి, ఈ ఫ్రెండ్స్ సైడ్ నుంచి, అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కొంచెం ఒత్తిడి ఉంటుంది. అంటే ఇంకా జాబ్ చేయాలి ఆర్థికంగా, సో ఇంకా జాబ్ చేయొచ్చు కదా, జాబ్ లేకుంటే ఇట్లా ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతావు అది అని చెప్పేసి. ఇక ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా ఇంకా ఎప్పుడు వస్తుందో రా, అవసరమా అది, జాబ్ చేయొచ్చు కానీ వీళ్ళు అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సివిల్స్కి ఎవరెవరు ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ ఇట్లాంటివి ఎదుర్కొంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను సూటిగా చెప్తున్నానండి, ఈ ఎగ్జామ్ని 2 అటెంప్ట్లకే రిస్ట్రిక్ట్ చేసుకోండి. మొదటి అటెంప్ట్ 2వ ఇయర్లో ఇవ్వండి. అంటే మొదటి సంవత్సరం కోచింగ్ అయితే కోచింగ్, క్లాసెస్ అయితే క్లాసెస్, మెంటర్షిప్ అయితే మెంటర్షిప్, సెల్ఫ్ ప్రిపరేషన్. 2వ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ ఇయర్ ద బెస్ట్ అటెంప్ట్ ఇవ్వండి, అది మీ ఫస్ట్ అటెంప్ట్. గడప లక్ లేకనో ఏదో ప్రాబ్లం వల్లనో ఆ ఫస్ట్ అటెంప్ట్ బాగా రాయకపోతే ఇంకొక అటెంప్ట్ ఇవ్వండి. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ యూపీఎస్సీ ఫీల్డ్లో ఉండకూడదు. ఎందుకంటే మనం నమ్ముకొని మన పేరెంట్స్ పాపం మన మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దయచేసి చెప్తున్నాను, 2 అటెంప్ట్లు ఇవ్వండి. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ కేటగరైజ్ చేయొద్దు ఈ పర్టికులర్ ఎగ్జామ్. ఇది ఒక ఊబి. ఇందులో పడ్డామంటే అందులో నుంచి బయటికి రాలేము. ఇంకోసారి అన్నట్టు మనసు లాగేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా 2 attempts and 3 years. ఓకే. సో అంటే మీ దగ్గరికి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, మేము సివిల్స్కి ప్రిపేర్ అవుతామని. సో అక్కడ మీరేమన్నా వాళ్ళను చూస్తారా? అంటే వీళ్ళైతే సెట్ అవుతారు, వీళ్ళు సెట్ గారు, అంటే వీళ్ళు టైంపాస్కి వచ్చారని ఏమన్నా ఏర్పడిపోతుంది, ఫిల్టరింగ్ చేస్తే ఏర్పడిపోతుంది. మేము చెప్తాం కూడా వాళ్ళకి, ఇలా ఈ మైండ్ సెట్తో ఉంటే మాత్రం ర్యాంక్ రాదు, నువ్వు మారాలి, నువ్వు మారకుండా నువ్వు ఇలానే ఉంటావంటే నీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని కూడా చెప్తాం మేము. ఓకే. సో వాళ్ళు అప్పుడు ఏమంటారు? చేంజ్ అవుతాం అని అంటారు. కొందరు చేంజ్ అవ్వరు, లోపల నుంచి వచ్చి చేంజ్ అవ్వరు కదా. కానీ వాళ్ళని ఏం చేస్తాం, ఒక ఐఏఎస్ ఎప్పుడైనా మనకు ఫ్రీక్వెంట్గా వీక్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ విజిట్ చేస్తూ ఉంటారు అకాడమీ. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పేసి మార్చడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాం. అలా జరిగింది, ఒక అబ్బాయి మారాడు కూడా. ఓకే. ప్రిపేర్ అవుతున్నాడు బాగానే. అయితే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎన్ని లక్షలు ఉండాలి? ఎన్ని లక్షలు ఉండాలి? చాలా మంచి ప్రశ్న ఇది. లక్షలతో అయ్యేదంటే నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు, కొన్ని లక్షలు ఇస్తే మరి ర్యాంక్ వస్తుంది అన్నట్టు కూడా ఉన్నారు. అంటే ఒక పేరెంట్ వచ్చిండే మొన్న, సార్ నాకేం లేదు సార్, నేను మీ ఫీజు ఎంతో చెప్పండి, దాన్ని డబుల్ పేమెంట్ చేస్తే మా వాడికి ర్యాంక్ రావాలి సార్. వాడు చదివితే కదా వచ్చేది. సో ఇది డబ్బుతో కాదండి, కానీ మొదటి సంవత్సరం కోచింగ్కి అయితే డబ్బులు అవుతాయి. మంచి అంటే వెరీ సీనియర్ ఫ్యాకల్టీస్, టాప్ ఫ్యాకల్టీస్ వాళ్ళు డబ్బులు బాగా తీసుకుంటారు. ఫీజులు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మాత్రం ఫ్యాకల్టీస్ బాగా ఛార్జ్ చేస్తారు. వాళ్ళు కొంచెం రిప్యూటెడ్ ఫ్యాకల్టీ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పే క్లాసెస్లో నుంచి ఎగ్జామ్లో రావడం వల్ల ఆ ఫ్యాకల్టీస్కి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫీజులు అయితే ఉంటాయి. సో ఒక 2 లక్షలు అయితే ఖర్చులు అవుతాయండి. ఓకే. 2 లక్షలు 2 సంవత్సరాలకి. ఓకే. 2 సంవత్సరాలకి. ఓకే. 2 సంవత్సరాలకి 2 లక్షలు అయితే అంటే మీరు విత్ స్టేయింగ్ అంటున్నారా? మొత్తం విత్ స్టేయింగ్ అయితే అది ఇప్పుడు హాస్టల్ 10,000 ఉంటుందండి. 10,000కి 12 నెలలకి 1,20,000 అవుతుంది. సో 2 సంవత్సరాలకి 2 లక్షలు. ఓన్లీ మీ ఫీజు చెప్పిరా మీరు? అంటే ఫీజు, బుక్స్, ఎగ్జిస్టెన్స్, వాళ్ళ పాకెట్ మనీ మొత్తం విత్, అంటే నేను లోకల్ వాళ్ళు అనుకున్నాను. ఓకే. అదే విత్ అకామిడేషన్ అయితే 4 లక్షలు, లోకల్ వాళ్ళైతే 2 లక్షలు. ఓకే. అంటే ఇట్లాంటివి మీ దగ్గర కామెడీ కూడా అవుతాయి అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఆయన వచ్చి మా ఎన్ని పైసలు అని ఇస్తే మా కొడుకు ర్యాంక్ రావాలంటే ఇట్లాంటివి ఏమైనా జరిగాయి? మొన్న 1 week బ్యాక్ ఒక ఫాదర్ వచ్చి ఏమన్నారంటే, సార్ నేను 5 లక్షలు పే చేస్తాను నేను మీకు, మా అబ్బాయికి ర్యాంక్ తెచ్చి పెడతారని అన్నారు. సరేనండి, ఒక మీ అబ్బాయిని పిలవండి అని అన్నాను. అంత ఓవర్ యాక్షన్ ఉన్నాడు అబ్బాయి, నాకు అర్థమైపోయింది. హెయిర్ అంత ఇంత పెద్దగా ఉంది, మీరు 5 కాదండి 50 లక్షలు ఇచ్చినా ఇంపాసిబుల్ అని చెప్పాను. ఎందుకు ఇప్పుడు ఆ మనిషి యొక్క సీరియస్నెస్, ఆ మనిషి అబ్బాయి ముందు చెప్పలేదు, వాళ్ళ ఫాదర్కి చెప్పాను. ఆ అబ్బాయి మారాలండి, అబ్బాయితోనే బాగా మాట్లాడాను, కానీ వాళ్ళ ఫాదర్కి చెప్పాను, అలా కాదు కదా, ఇది ఐఏఎస్ అనేది గాడ్లీ ఆక్యుపేషన్, దేవుని ఆక్యుపేషన్ ఇది, అలాంటి ఆక్యుపేషన్ మేము అలా చూస్తాం. అలాంటి ఆక్యుపేషన్కి ఇలా ఇన్ఫార్మల్గా ఇలా ఉంటే కాదు కదా, మనం మారాలి కదా. మనం ఐఏఎస్ రాకముందు ఒక ఐఏఎస్ లాగా బిహేవియర్ ఉండాలి, అప్పుడు వాడు ఐఏఎస్ అవుతాడు. సో ఫస్ట్ ఆయన మార్చండి, సిస్టమేటిక్ చేయండి, అప్పుడు తీసుకురండి, ఖచ్చితంగా మనం ట్రై చేద్దాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంపాసిబుల్ సార్ అని చెప్పి. ఓకే. బబుల్ కమ్ వేసుకున్నాడు నోట్లో, హెయిర్స్ ఇలా అనుకుంటున్నాడు అతను మాట్లాడేటప్పుడు, అంటే అర్థమైపోతూ ఉంటుంది కదా. ఇవన్నీ గమనిస్తూ ఉంటారు మరి. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ
ఫస్ట్ మీ దగ్గర రాగానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర మీరు ఏం గమనిస్తారు? కమిట్మెంట్, నాట్ నాలెడ్జ్. ఓకే. కమిట్మెంట్ లోపల నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ కమిట్మెంట్ ఉందా అని చూస్తాం అనమాట. వాళ్ళకి తెలుగు మీడియం అభ్యర్థి అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అభ్యర్థి అయినా సరే, ఇంట్రెస్ట్ ఉన్న కమిట్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని చెప్తాను. అమ్మ నువ్వు కమిట్మెంట్ ఉంది కాబట్టి దాని సబ్జెక్ట్ యాడ్ చేసుకో, అంతే. కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, కాన్సాలిడేషన్, CCC. సో ఇది మెయిన్గా ఉండాలి. అంటే మీరు ఇంతకుముందుకు ఒక నంబర్ చెప్పడం జరిగింది, అంటే 104. సో నిజంగా 104 మంది స్టూడెంట్స్ సివిల్స్ క్వాలిఫై అయ్యారు, ఐపీఎస్లో ఐఏఎస్లో అయ్యారు అని చెప్పారు. నిజంగా 104 అయ్యారా? మంచి ప్రశ్న అండి, ఇది సూటి ప్రశ్న. నేను సూటిగా జవాబు చెప్తాను. ఓకే. నేను ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్కి నేను ఇండియా మొత్తంలో ఫేమస్ అండి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇండియా మొత్తంలో 1, 2, 3 ఫ్యాకల్టీస్లో నేను ఉంటాను. సో నా ఆంథ్రపాలజీ క్లాసెస్ కోసం ఢిల్లీ నుంచి వచ్చి క్లాసెస్ వింటారు. హైదరాబాద్లో రూమ్ తీసుకొని వచ్చి మరి ఉంటారు. ఓకే. కర్ణాటక నుండి, ఢిల్లీ నుండి. సో ఈ 104లో ఒక 70 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంథ్రపాలజీ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అంటే ఒక ఆప్షనల్, అంటే 500 మార్కులకు నా దగ్గరనే మొత్తం నా దగ్గర చదువుకున్న వాళ్ళే ఉన్నారు. క్లాస్ రూమ్ పిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక జిఎస్ 10 మంది ఉన్నారు, జనరల్ మొత్తం ఫుల్ టైమ్ స్టూడెంట్స్. మిగతా ఒక 20 మంది 25 మంది ఇంటర్వ్యూ గైడెన్స్ వాళ్ళు ఉన్నారు. బట్ మోర్ దాన్ 50% అయితే క్లాస్ రూమ్ పిల్లలేనండి మా 104. ఓకే. అందులో కూడా ఆప్షనల్ నుంచి వచ్చిన వాళ్ళే, ఆంథ్రపాలజీ ఆప్షనల్ నుంచి వచ్చిన. ఓకే. అంటే ఆంథ్రపాలజీకి మీరు స్పెషలిస్ట్. సో ఎందుకు మీరు కూడా దీన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే నేను ఎంఏ ఆంథ్రపాలజీ చేస్తున్న తరుణంలో నేను హెచ్సియులో అదే టైంలో నాకు ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్ కూడా నేను ఆప్షనల్గా తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే మీరు హెచ్సియు స్టూడెంట్? హెచ్సియు స్టూడెంట్. ఓకే. సో ఆ తరుణంలో నేను ఆంథ్రపాలజీ ఆప్షనల్ తీసుకున్నాను. ఆంథ్రపాలజీ ఆప్షనల్లో కూడా నేను రాసిన 4 అటెంప్ట్స్లో 3 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన దాంట్లో 4 మెయిన్స్లో నాకు మంచి మార్క్స్, ఆల్ ఇండియా టాప్ మార్క్స్ వచ్చాయి ఆంథ్రపాలజీలో. నాకు అప్పుడు 2 ఆప్షన్స్ అనమాట, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తక్కువ మార్క్స్ వచ్చాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐఎమ్ గుడ్ ఎట్ ఆంథ్రపాలజీ. దాని అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత నాకు రాలేదు, నా పిల్లలకు రావాలని కోరుకున్నాను కదా, నేను ఫస్ట్ ఆంథ్రపాలజీ క్లాసెస్తో స్టార్ట్ చేశాను. సో ఆంథ్రపాలజీతో క్లాసెస్ స్టార్ట్ చేయడం వల్ల సంకీర్త్, మృగేందర్ లాల్ ఇలాంటి వాళ్ళకి ఓన్లీ ఆంథ్రపాలజీ స్టూడెంట్స్ క్లాస్ రూమ్ పిల్లలకి ర్యాంకులు వచ్చాయి. అలా ర్యాంకులు రావడం వల్ల దగ్గర నుండి వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ముందుకెళ్ళాను. సో అది అలా వచ్చినటువంటి ర్యాంక్సే 104 ర్యాంక్స్. ఓకే. అంటే ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడుగుతున్నా. సో ఇన్నిసార్లు మీరు అటెంప్ట్ చేయడం జరిగింది సివిల్స్కి, దాని తర్వాత క్వాలిఫై అవ్వలే. దాని తర్వాత మీరు గ్రూప్స్ కానీ ఏమన్నా రాస్తే సో అసిస్టెంట్ కలెక్టర్ గాను, డిప్యూటీ కలెక్టర్ గాను ఇవి వస్తాయి కదా. సో మీరు ఎందుకు అది ఎంచుకోలేరు? అంటే మంచి ప్రశ్న అండి. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణలో. ఓకే. అప్పుడు 2011 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను నేను గ్రూప్ 1. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్. మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ 2 ఒకటే టైంలో ఉన్నాయి. నేను యూపీఎస్సీ మెయిన్స్ రాశాను, గ్రూప్ 1 మెయిన్స్ రాయలేదు. 2011లో వచ్చినటువంటి నోటిఫికేషన్ మొన్న 2024లో మెయిన్స్ ఇప్పటివరకు మధ్యలో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. 2011లో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ 2024లో ఎగ్జామ్ పెట్టారు. ఓకే. ఈ 14 సంవత్సరాలు గ్రూప్ 1 నోటిఫికేషనే లేదు, ఎగ్జామ్ జరిగినా ఇప్పుడు అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఓకే. ఆ మధ్యలో నేను ఫ్యాకల్టీ లాగా డెవలప్ అయిపోయాను, ఫ్యాకల్టీ లాగా సెటిల్ అయిపోయాను. ఆ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వల్ల నేను రాయలేదు, లేకపోతే నేను రాస్తున్నా. ఓకే. అంటే 2014 నుంచి 2022 వరకు నోటిఫికేషన్ రాలే. 2022లో వచ్చిన నోటిఫికేషన్ పేపర్ లీక్ అయింది. 2023లో మళ్ళీ ప్రిలిమ్స్ పెడితే వాళ్ళు బయోమెట్రిక్ తీసుకోలేదని క్యాన్సిల్ అయింది. 2024లో మెయిన్స్ పెడితే అది కోర్టులో ఉంది. ఓకే. అనిశ్చితి ఉందన్నమాట ఈ గ్రూప్ 1 ఎగ్జామ్తోనే. సో ఐ సెటిల్డ్ మై సెల్ఫ్ యాజ్ అ ఫ్యాకల్టీ. ఓకే. సో అంటే ఫ్యాకల్టీ అయిపోయి డబ్బులు బాగానే సంపాదిస్తున్నారా మరి? మంచి ప్రశ్న అండి. ఇంకోటి, నేను డబ్బులకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓకే. మేము సర్వీస్ మోటోతోనే ఉన్నాం. ఎగ్జాంపుల్ ఓన్లీ సూపర్ 50 బ్యాచ్. మీరు వేరే ఎక్కడ ఢిల్లీలో చూస్తే ఒక్కో క్లాస్ రూమ్లో 500-600 మందిని కూర్చోబెడతారు, మేము 50 మందినే కూర్చోబెడతాం. మా క్లాస్ రూమ్ కూడా అంతే పెట్టుకున్నాం. సో దట్ ఇంకోటి ఎక్కువ వస్తే మేము అడ్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి 50 సీట్లు మాత్రమే వేసుకున్నాం. ఓకే. అందులోనే ఉంటున్నాం, అవే క్లాసెస్ చెప్తున్నాం. ఓకే. సో టైం అలాట్ చేస్తున్నాం, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో అన్ని అకాడమీస్తో పోలిస్తే మన దగ్గర మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయని చెప్పేసి జనరల్ స్టడీస్కి బయట పేరు ఉంది. సో కమర్షియల్ ఎలిమెంట్ లేదని చెప్పను నేను, అలా చెప్తే నేను అబద్ధం ఆడినవాడిని అవుతాను. నేను కమర్షియల్ ఎలిమెంట్ ఉంది కానీ తక్కువ ఉంది. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు మీ దగ్గర రాగానే స్టూడెంట్స్ని మేము ఐడెంటిఫై చేస్తాం, సో వాళ్ళకు నచ్చే చెప్తాం, మీరు సెట్ గారని చెప్పి. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సో నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, సో నేను క్వాలిఫై అవుతానా?
ఫుల్ టైం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మీరు ఈ పాడ్కాస్ట్లు ఆపేసేయాలి నెంబర్ 1. నెంబర్ 2 మీరు ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉండాలన్నమాట. 3 అశోక్ నగర్కి వచ్చి అశోక్ నగర్లో ఉండాలి. 4 ఒక 2 months నేను మీకు ఒక ప్రాజెక్ట్ లాగా ఇస్తాను, ఒక హోంవర్క్ లాగా ఇస్తాను. ఆ 2 months కనుక మీరు నేను చెప్పింది చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ర్యాంకే వస్తుందా రాదని చెప్తాను నేను. సరే, అయితే నేను ఇప్పుడు ఈ పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూస్ చేస్తేనే నాకు డబ్బు వస్తుంది. సో ఈ డబ్బులు ఏంది, నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోలేను. సో నా దగ్గర డబ్బు తీసుకోకుండా మీరు నాకు ట్రైన్ చేస్తారా? మేము దాని స్కాలర్షిప్ టెస్ట్ పెడతాం. ఓకే. ప్రతి సంవత్సరం 2 సార్లు స్కాలర్షిప్ టెస్ట్ పెడతాం. ఇప్పుడు జూన్లో కూడా పెడుతున్నాం మేము. ఈ జూన్లో పెట్టే స్కాలర్షిప్ టెస్ట్లో మీరు రాయండి. ఓకే. బేసిక్ లెవెల్లో ఉంటుంది. ఓకే. 3 ఫ్రీకి ఇస్తాం. ఒక నియర్లీ 1000 మంది రాస్తారు. ఆ 1, 2, 3లో ఉంటే మీకు ఫ్రీ. ఓకే. ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఓకే. సో ఫ్రీగా ఇస్తారు? ఫ్రీగా ఇచ్చాం లాస్ట్ టైం, ఎవ్రీ ఇయర్ ఇస్తాం. అంటే మీరు మెరిట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తున్నారు అంతే, అందరికీ ఇవ్వలేము కదా. సో ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళు లాస్ట్కి ఏమవుతున్నారో వాళ్ళకి తెలియదు. సో అట్లాంటి వాళ్ళకు ఏమైనా మోటివేషన్ ఇస్తూ ఏమన్నా మీరు చెప్తారా? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా మనం ఇప్పుడు అందరము ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం, కానీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మిస్ అయిన వాళ్ళ గురించి ఫోకస్ చేయం. వాళ్ళే చాలా ఇంపార్టెంట్. సో నాకు రీసెంట్గా మెసేజ్ కూడా వచ్చింది. సో అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అన్నట్టు. అంటే ఓన్లీ ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి కాకుండా సో ఆస్పిరెంట్స్కి కూడా మీరు చేస్తే బాగుంటుంది అన్నట్టు వచ్చింది. సో మీ దగ్గర నుంచి నాకు 1 or 2 స్టూడెంట్స్ నాకు కావాలి, దానిపైన ఇంటర్వ్యూ చేయాలని. ఖచ్చితంగా అండి. నేను నా దగ్గర 2 స్ట్రాంగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ర్యాంక్ వస్తుంది అనుకునే వాళ్ళని, నేను ఆస్పిరెంట్స్ వాళ్ళు, ప్రిపేర్ అయ్యే వాళ్ళే. కొందరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళని కూడా పరిచయం చేస్తాను నేను. సో వాళ్ళ రియల్ కష్టం తెలుస్తుంది, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే గెలిచిన వాళ్ళని ఎవరైనా చేస్తారు, ఓడిపోయిన వాళ్ళని చేయడమే గొప్ప విషయం. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే యూపీఎస్సీ అనేది ఒక ఎగ్జామ్. జీవితం అనేది ఇంకా చాలా గొప్పది, చాలా గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. యూపీఎస్సీతో ఆగకూడదు. యూపీఎస్సీ రాకపోతే దానికన్నా పెద్దది వస్తుంది, బట్ మీ ప్రయాణం ఆగకూడదు అన్నది నా ఒక్క క్వశ్చన్. సో ఇప్పుడు యూపీఎస్సీ కన్నా పెద్దది వస్తుంది, దానికన్నా పెద్దది వస్తుంది, ఆ పెద్దవి ఉన్నాయా? ఆ పెద్దది అంటే సాటిస్ఫాక్షన్. ఓకే. మనిషి యొక్క సాటిస్ఫాక్షన్ మించింది ఇంకోటి లేదు. మనం ఏ పని చేసినా కూడా అందులో నిజాయితీగా పని చేసామనుకోండి, చాలా సంతోషంగా ఉంటాం. నేను చెప్తున్నాను, నా 2014 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత నేను 2014, 15, 16, 17 4 సంవత్సరాలు డిప్రెషన్లో ఉండే, ఘోరమైన డిప్రెషన్లో ఉండే. సాధించలేకపోయానే అని చెప్పేసి ఈరోజు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. ఒక 104 స్టూడెంట్స్ నేను ఐఏఎస్ IPS తయారు చేశానని చెప్పేసి. సో ఫైనల్గా ఏది ఇంపార్టెంట్ అంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ జాబ్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ లైఫ్, వేర్ యు ఆర్ గెటింగ్ సాటిస్ఫాక్షన్, దట్ యూ హ్యావ్ టు చూస్. సో చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది సార్. సో ఇట్లాగా మీరు మీ అకాడమీ త్రూ ఎంతోమందిని సివిల్స్కి అంటే ఎవరెవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యేలాగా చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.